महागणपते शिवकुमार गणपते श्री महागणपते शिवकुमार गणपते शक्तिरूप गणपते सदानंद गणपते लंबोदर गणपते ललित गुणा गणपते श्री महागणपते शिवकुमार गणपते विश्वमूल गणपते विश्वव्याप गणपते विद्याधर गणपते विमलातुला गणपते श्री महागणपते शिवकुमार गणपते सिद्धिबुद्धि गणपते सर्वपूज्य गणपते फालचंद्र गणपते प्रसन्नवदन गणपते श्री महागणपते शिवकुमार गणपते मोदकहस्त गणपते पाशहस्त गणपते अर्करूप गणपते आदिपूज्य गणपते श्री महागणपते शिवकुमार गणपते शूलवदन गणपते गौरीसुता गणपते मूषिकवाहन गणपते महागणपते श्री महागणपते शिवकुमार गणपते श्री महागणपते शिवकुमार गणपते। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ఇప్పుడు వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులందరినీ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుచున్నాము. दीप ज्योति परब्रह्मा दीप ज्योति जनार्दना दीपो मे हरतु पापं दीप ज्योति नमोस्तुते। ముందుగా మన ఐఎస్ఎస్బిఎస్టి చైర్మన్ గారిని నరసింహారావు గారిని సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సాయిరామ్. అందరికీ శుభోదయం అండి. సాయిరామ్ అండి. మళ్ళీ 2వ రోజులోకి బాబా తీసుకొచ్చారు మళ్ళీ. నిన్న అత్యద్భుతంగా అందరి యొక్క సహాయ సహకారాలతో బాబా ఆశీస్సులతో చాలా అద్భుతంగా జరిగింది. మన వాళ్ళు అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలెట్టారు. నిన్న మార్నింగ్ అంతా అద్భుతంగా సాయి తపస్సుతో స్టార్ట్ అయ్యి ముద్రలు మన దీప్తి గారు బ్రహ్మాండంగా చెప్పారు. నిన్న రాత్రి కూడా నిద్రాముద్ర వేశారు. మన చిగురుపాటి లక్ష్మి గారు నిద్రాముద్ర వేసి మంచి బాగా పడుకున్నారు. ఎలాగండి నిద్రాముద్ర ఒకసారి చెప్తారు ఎలాగో? ఎంత బాగా వచ్చేసింది అందరికీ. అయ్యో ఆవిడ ముద్రలు స్టార్ట్ చేశారు అప్పుడే. వెరీ గుడ్ అండి. అంటే ఆవిడ చాలా అద్భుతంగా నిద్ర పట్టింటే ఇందా చెప్తున్నారు. అలాగే మనం ఏదైనా వింటే డయాగ్నోసిస్ ఓకే అండి, ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే విన్నది ఆచరిస్తే తప్పకుండా మనకి రిజల్ట్ వస్తుందండి. కాకపోతే ఏంటంటే వెంటనే ఇన్స్టెంట్గా ఇప్పుడు వేసుకోగానే అరగంటలో తగ్గిపోయేది మందు కాదండి. మనం ఓన్లీ సిమ్టమ్స్కి మాత్రమే వాడతాం మందులు. నొప్పి వచ్చింది, నొప్పికి కారణం ట్రీట్ ది సిమ్టమ్ అండ్ రిమూవ్ ది కాజ్. అది ఎప్పుడైనా సరే ట్రీట్ ది సిమ్టమ్ అండ్ రిమూవ్ ది కాజ్. ఆ చిన్నదానికి
ఆ సిమ్టమ్కి వాడతాం, కానీ ఆ కాజ్ ఏదో ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తే అప్పుడు మనకి పెర్మనెంట్గా మంచిగా వస్తాయి. దాంట్లో అత్యుత్తమైనది ఏంటంటే భగవంతుడు బాబా ద్వారా ప్రకృతి మనకి ఏది ఇస్తుందో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ, మన రామచంద్ర గారిది ఒక ఇది ఉందండి, ఏమంటారంటే ఎప్పుడు చూసినా ఇల్లే ఔషధశాల, మన ఇంట్లో దొరికే ఔషధాలు అమ్మే వైద్యులు అంటే ఆవిడే డాక్టరు. అందుకని మనకి దొరికే కొత్తిమీర కరివేపాకు అని మనం ఏంటి తీసి పారేస్తాం, కానీ దాంట్లో ఎంత మేమే ఎగ్జాంపుల్ అండి. నాకు అంటే ఒకటి చెప్పి చేస్తా, నాకు బ్లడ్ ఎంతకు వచ్చిందంటే 11.2 ఎంతో తగ్గింది. మామూలుగా అయితే 14 వరకు ఉండాలి ఆ మెయిల్స్కి. కరివేపాకు రసం ఆయనదే ఫాలో అయ్యి చేస్తే 16.8 వచ్చిందండి బ్లడ్. ఏం చేసామంటే రోజు కరివేపాకు. మన కరివేపాకు ఏంటి, పులిహారలో కానీ ఏదైనా తీసి అవతల పడేసి తింటాం మిగతావని. నేను కాస్త మిరపకాయలను కొరుక్కుంటాం, కానీ అది మనకి తెలియకపోవడం వల్ల ప్రకృతి ప్రసాదించినటువంటి ఇది మనకి అర్థం కాకపోవడం వల్ల ఇలా చేస్తున్నాం. అలాగే రెండో ఎగ్జాంపుల్ మా మిస్సెస్ అండి, మోకాళ్ళ నొప్పులు చాలా రోజులు బట్టి 3-4 నెలలు బట్టి ఉన్నాయి. ఆ డైట్ షీట్ కనుక వాడి కరెక్ట్గా ఆ రసాలు, ఇప్పుడు జ్యూసులు అవి నేను చెప్తే బాగుంటుందో ఆయన చెప్తారు, ఆ జ్యూసెస్ వాడితే ఇప్పుడు కింద కూడా శుభ్రంగా ఇలా కూర్చుంటుందండి. దట్ ఈస్ బాబా, దట్ ఈస్ ప్రకృతి. అందుకని మనం ఆచరిస్తే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. దానికి మనం ఏం చేస్తున్నామంటే ఫాలో అప్ అనేటువంటిది ఒకటి పెట్టాం. ఎందుకంటే చెప్పానుగా, కరివేపాకు తీసి పడేస్తాం, కొత్తిమీర పక్కన పడేస్తాం కాదు, అది ఎలా వాడాలో మనం ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయడం ద్వారా వాళ్ళలో ఒక చైతన్యాన్ని తెప్పించి వాళ్ళకి తగ్గితే మనం ఆనందపడతాం, వాళ్ళు ఆనందపడతారు. మనం ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నందుకు బాబా కూడా సంతోషపడతారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా అలర్ట్గా ఉంటూ వినాలి. ఎందుకంటే ఇది స్పెషల్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్. మీరంతా ట్రైనర్స్, రేపు ట్రైనీస్ కాదు, మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం మనందరికీ కూడా. మీరందరూ కూడా అందరికీ వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేట్లాగా మీరందరూ తయారవ్వాలనే ఉద్దేశంతోనే ఉంది. ఇక్కడ వీడియో కూడా మీ అందరికీ పంపిస్తాం, అలాగే వినండి, రాసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే అందరూ కూడా పంచుకుందాం. మళ్ళీ జూమ్ మీటింగ్లో మనం అందరం మాట్లాడుకుందాం, మనం దాన్ని ఫాలో చేద్దాం. ఇంకేమైనా డౌట్ అయితే సార్ని అడుగుదాం. రెండోది, ఇది ఇప్పుడు మన ఐఎస్ఎస్బిఎస్టి ఆరోగ్య మహాయజ్ఞం అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని బాబా స్టార్ట్ చేశారు. మహాయజ్ఞం అంటే హోమాలకుండ, ఎవరు అడిగారు ఆరోగ్య మహాయజ్ఞం అంటే ఏమైనా హోమకుండం పెడతారా, అక్కడ ఏమైనా చేస్తారని. అవును, హోమకుండం అంటే కనిపించే హోమకుండం కాదండి. ఇది ఐఎస్ఎస్బిఎస్టి అనేటువంటి హోమకుండంలో మనందరం కూడా సమిధులం కింద అయ్యి దాంట్లోంచి వచ్చేటువంటి జ్వాలగా యజ్ఞపురుషుడైనటువంటి సాయిబాబా యజ్ఞ ప్రసాదాన్ని మనకి అందివ్వడానికి ఇవాళ ముహూర్తం పెట్టాడు బాబా. సో మనందరం కూడా ఇచ్చేస్తున్నాం. అలాగే ఇది స్టార్ట్ సార్, ఇవాళ నుంచి మీ యొక్క కోఆపరేషన్ చాలా ఉండాలి సార్. మనం అనేక చోట్ల ఏర్పాటు చేసి మిగిలిన వాటిలో కూడా మనం దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పంపిస్తారేమో బాబా. అవన్నీ మనం తిరిగి కాస్త అందరికీ కూడా ఆరోగ్యం చేకూరేట్లాగా, వాళ్ళకి సాధనకి ఈ శరీరాన్ని భగవత్ ఆరాధనకి ఉపయోగపడేట్లా తయారు చేయగలిగితే మన ఐఎస్ఎస్బిఎస్టి యొక్క ఆరోగ్య మహాయజ్ఞం సఫలీకృతం అయినట్లే. సాయిరామండి. ఇప్పుడు మనందరం కూడా ప్లీజ్ అలర్ట్గా ఉందాం. ఇప్పుడు ఐఎస్ఎస్బిఎస్టి ఆరోగ్య మహాయజ్ఞం ఆవిష్కరణ. అందరూ మీ కరతాళ ధ్వనులతో మన ఈ ఆరోగ్య మహాయజ్ఞాన్ని ఆవిష్కరించుకుందాం. అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు చాలా సుదినం, 2వ రోజులకి మనం ఎంటర్ అయ్యాం. అందులోని మనకి రామచంద్ర గారి గురించి చాలా తక్కువ మందికి తెలిసేమో, అంటే నాకైతే ఫస్ట్ తెలీదు. తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తే అతను ఎంత పెద్ద వ్యక్తో, ఎంత డౌన్ టు ఎర్త్ ఇలా వచ్చారో అర్థమైంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ట్రస్ట్ వాళ్ళు మనకి మొదలెట్టి 3 ఏళ్ళు అవుతుంది. ఈ ట్రస్ట్లో ఐసీయూ అని పెట్టి, అసలు ఐసీయూ అంటే మనం భయపడేది,
కానీ ఇక్కడ ఐసీయూ అంటే ఏంటంటే సంతోషపడేది, అంటే ఐ కేర్ యూ అంటూ బాబా గారు మనకిచ్చే ఆశీర్వాదం లాంటిది. సో ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంటుంది మనకు. అందుకనే సో ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛందంగా అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదే పద్ధతిలో వెళ్తున్నారు సారు, నరసింహ సారు అండ్ వాళ్ళ లక్ష్మి గారును. దానికి మనందరం సమిధలుగా అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ట్రస్ట్ యొక్క ఇంకా ఇది 3వ ఏడే, ఇంకా అంటే చిన్నపిల్లలాగే ఉన్నాం మనం, అందుకే తక్కువగా కనిపిస్తున్నారు. ఇంకా అవుతున్న కొద్దీ తప్పకుండా బాబా యొక్క ఆశీర్వాదంతో ఇంకా మనం ఎదుగుతాం, ఇంకా బోలెమంది సమిధుల్ని మనం ఇక్కడ తెచ్చుకుంటాం. అదే మన యొక్క ముఖ్య ఉద్దేశంగా చూసుకొని అందరికీ కూడా మనం ఇన్స్పైర్ చేయాలి, ఇలాంటి ప్రోగ్రాంలకి రావాలి, వచ్చి ఆరోగ్యాన్ని వాళ్ళు చేకూర్చుకోవాలి అని మనం ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్తూ ఉండాలి, చెప్పి వాళ్ళని కూడా దీనికి తీసుకుని వస్తూ ఉండాలి. అదే మనం ప్రస్తుత కర్తవ్యం. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సాయిరామ్. థ్యాంక్ యూ పద్మ గారు. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారైన రామచంద్ర గారిని మన ISSBSTని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ సాయిరామ్ అండి. మీరు చేస్తున్న ఈ ఆరోగ్యం మహాయజ్ఞం ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో మొదటి అడుగు. ఇది ఇంకా ముందుకు సాగాలని, మరింత మందికి ఆరోగ్య చైతన్యం అందించడానికి సాయి సేవ ట్రస్ట్ నుంచి యాక్టివిటీస్లో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటూ, మనం సహజంగా జీవితంలో చాలా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం. మన బాధ్యతలు ముగిసే వరకు అజీవన మహాయజ్ఞం సాగాల్సిందే. దానిలో ఆర్థిక సమస్యలు, మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, సాంఘిక సమస్యలు, రాజకీయ సమస్యలు, ఇంకా అనేక విషయాలతో జీవితం నడుస్తూ ఉంటుంది. దానిలో పాజిటివ్స్, నెగిటివ్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే వాటిలో సక్రమంగా మనం ముందుకెళ్ళి అనుకున్న పద్ధతుల్లో జీవన ప్రయాణం సాగాలంటే, కుటుంబ భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది చాలా అవసరమైన అంశం. ఆరోగ్యం లేకుండా కుటుంబ ఆర్థిక అంశాలను సరిచేయలేము. ఆరోగ్యం లేకుండా కుటుంబంలో వచ్చేటువంటి సంఘర్షణల్ని సరిగ్గా సరిచేయలేము. ఆరోగ్యం లేకుండా కుటుంబానికి సంతోషాన్ని అందించలేము. వ్యక్తిగా సంతోషంగా లేని వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి సభ్యులు కూడా సంతోషాన్ని అందించగలిగేటువంటి శక్తితో ఉండరు. అందువల్ల మనకి సామాజిక ఆరోగ్యం సమకూరాలంటే కుటుంబ ఆరోగ్యం బాగుండాలి. కుటుంబ ఆరోగ్యం బాగుండాలంటే వ్యక్తిగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఆరోగ్యంగా ఉండటం కోసం పర్సనల్ శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఇది సమిష్టి ప్రయోజనాన్ని అందించేదిగా క్రమంగా మారుతుంది. ఎవరికి వాళ్ళు తమ వ్యక్తిగత ఆరోగ్యం కోసం పెట్టే శ్రద్ధ కుటుంబ ఆరోగ్యానికి, తద్వారా సామాజిక ఆరోగ్యానికి ఉపయోగపడేదిగా మారుతుంది. అలాంటి మహాయజ్ఞాన్ని ప్రారంభించినందుకు, జాతీయ స్థాయిలో ఈ యాక్టివిటీస్ని ముందుకు తీసుకుపోవాలని మీరు సంకల్పించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకా రానున్న కాలంలో కూడా ఈ మహాయజ్ఞంలో మీ చేదోడు వాదోడు మాకు ఎంతో ఉపకరిస్తుందని, అలాగే కొన్ని వేల మందికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చే కోఆపరేషన్కి. ఈ కార్యక్రమము ముందు ICU పెట్టినప్పుడు ఒక 100 మందితో మాత్రం చేద్దాము ప్రోగ్రామ్ అని సంకల్పించడం జరిగిందండి. ఆ 100 మందితో చేసినప్పుడు ముఖ్యంగా బేసిక్ ఇన్ఫర్మేషన్, రామచంద్ర గారు వస్తున్నారంటే మేము జూన్ నుంచి ఆల్మోస్ట్ డే లెక్క పెట్టుకుంటున్నాం, ఎప్పుడు వస్తారా ఎప్పుడు కలుస్తారా అని చెప్పేసి.
సో అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది, జనరల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చిన్న కేస్ స్టడీ చేశామండి. ఆ కేస్ స్టడీలో మాకు వచ్చినటువంటి అనాలిసిస్ని కొద్దిగా మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తామండి. మేము 100 మంది కేస్ షీట్లు రాయడం జరిగింది. అంటే జస్ట్ బేసిక్గా వాళ్ళు ఏ ప్రాబ్లంతో ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది నోట్ చేసుకున్నామండి. మేము 100 మందిలో చేస్తే అందులో 76 మంది విమెన్ని, ఒక 24 మంది మెన్, అంటే ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చే వాళ్ళల్లో మేము ఈ అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ 100 మందిలో 32% మాకు షుగర్ పేషెంట్స్, షుగర్ ఉందని చెప్పారండి. షుగర్ కూడా 5 నుంచి 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామనే వాళ్ళే, 5 కంటే తక్కువ అయితే మా దాంట్లో రాలేదండి. 100 మందిలో 5 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంది. మెడిసిన్ వాడేవాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ వాడేవాళ్ళు కూడా ఉన్నారు. రెండవ ప్రాబ్లము నెక్స్ట్ ఎక్కువగా వచ్చింది బీపీ అండి. ఇది 27% వాళ్ళకి బీపీ ఉందని చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాలుగా బాధపడుతున్నాము, రెగ్యులర్గా మెడికేషన్లోనే ఉన్నామని చెప్తున్నారు. తర్వాత ఎక్కువగా వచ్చినటువంటిది మాకు మూడవ ప్రాబ్లం నీ పెయిన్స్. నీ పెయిన్స్లో కూడా అసలు మేము చేసిన ఇన్ఫర్మేషన్లోనే లేడీస్ ఎక్కువ ఉన్నారు అఫ్కోర్స్, కానీ దాంట్లో కూడా మళ్ళీ లేడీస్కి ఎక్కువ నీ పెయిన్స్ అని 22%కి నీ పెయిన్స్, అది కూడా 35 సంవత్సరాల నుంచే నీ పెయిన్స్ అని చెప్పడం జరిగింది. 35 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళల్లో కూడా ఈ కాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయని చెప్తున్నారండి. నాలుగవది వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ ప్రాబ్లం 18% ఉందండి. వీళ్ళు చూసుకుంటే, అంటే మేమేం టెక్నికల్గా డాక్టర్లకి అదేం కాదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే 20 mg నుంచి 200 mg వరకు వాడుతున్నారండి. అంటే వాళ్ళ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్టుగానే, అంటే మెడిసిన్ని బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాతది ఒబేసిటీ. అంటే ముందు కరోనా తర్వాత నుంచి కూడా చాలా ఒబేస్ వచ్చింది, అంటే కొంతమంది ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందండి. మ్యాక్సిమంగా చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి అబోవ్ 35 వాళ్ళు ఒబేస్ ఉందని చెప్పడం జరిగిందండి. తర్వాత కరోనా వచ్చిన తర్వాత నుంచి ఫ్రీక్వెంట్గా త్వరగా అలసిపోతున్నాము. ఏ చిన్న పని చేసినా ఇమీడియట్గా అలసట అనేది వస్తుంది అనే విషయం 8% చెప్పారండి ఈ మనం చెప్పిన వాళ్ళల్లో. అది కూడా కరోనా తర్వాతనే, ముందు కూడా ఉన్నా కూడా పెద్ద మేము వెంటనే ఇదే రికవరీ అయినట్టు అనిపించేది, కానీ ఇప్పుడు నీరసం వస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కొంచెం శ్రమ పడినా కూడా అలసిపోతున్నాము త్వరగా అనే విషయాన్ని చెప్పారు. ఇవి మేజర్గా కనిపించినటువంటివండి. మళ్ళీ మేము ఉన్నాము అని చెప్పి కొన్ని లక్షణాలు చెప్పారండి. దాంట్లో ఫ్యాటీ లివర్, మైగ్రేన్ హెడేక్, కొలెస్ట్రాల్, సీరం క్రియాటిన్, స్కిన్ ప్రాబ్లమ్స్, వెరికోసిస్, సైనస్, ఇవన్నీ కూడా 3 to 4% మెంబర్స్ చెప్పడం జరిగిందండి. అంటే దీనివలన మీరు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా దీనికి మాకు రెమెడీ సొల్యూషన్ దొరుకుతుందని ఈ జస్ట్ అనాలిసిస్ని మేము ముందుంచడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఒకటేమిటి, చాలా ప్రాబ్లమ్స్, నిస్సహాయత, నిస్పృహ, ఇట్లాంటి కార్యక్రమాల్లో మేము గతంలో సికింద్రాబాద్లో ఉండేవాళ్ళమండి. అప్పుడు అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఇది నేచురోపతి ఒకటి డిపార్ట్మెంట్ ఉందండి, పాస్పోర్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్. అయితే సరే అని చెప్పి మేమంతా ప్యారెడ్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. సరే అనుకోకుండా మా మిత్రుడు ఒకళ్ళు నాకు ఈ యోగా దానికి తీసుకెళ్ళారు. అక్కడ ఏమంటే యోగా డిపార్ట్మెంట్లో ఒక లేడీ, ఆవిడ పేరు నందిని రాజ్ మేడం గారు, 4 o'clockకే ఆవిడ ఉండేది ఇక్కడ మన హైటెక్ సిటీ దగ్గర నుంచి. పాపం ఆవిడ బండేసుకుని వచ్చి అక్కడికి 4 గంటలకల్లా వచ్చి ఈ యోగాది చెప్పేవారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా
ఆవిడ అంత శ్రమ తీసుకుని వచ్చే అక్కడ ఒక 10 మంది దాకా బ్యాచ్ ఉండేవాళ్ళు అప్పటికే. అయితే సరే మేము వెళ్ళంగానే ఆ మేడంకి చెప్పాం, మేడం మేము కూడా జాయిన్ అవుతామంటే, సరేనండి మీకేం ప్రాబ్లం ఉంది అంటే, ఏం లేదు మేడం ఇట్లా చిన్నగా నిస్సత్తువ ఇవన్నీ. సరే ఓకే మీరు జాయిన్ అవ్వండి. సరే అక్కడ ఫీజు ఎంత అండి? 50 రూపాయలు. 50 రూపాయలే ఫీజు, నామినల్ ఫీజు. కట్టినోళ్ళు ఓకే, ఎవరు ఏమనేవాళ్ళు కాదు, ఆ డిపార్ట్మెంట్ది అది. సరే మాకు అర్థమయ్యేది కాదు, ఏంటి అసలు ఇది ఏదో ఎక్సర్సైజ్లు అంటున్నారు, మేము చిన్నప్పుడు చేసే డ్రిల్లే ఇది ఇట్లా చేస్తున్నారు అని మాకు అర్థమయ్యేది కాదు. కానీ సరే వెళ్ళిన రోజు నేను వెళ్ళేవాడిని, లేని రోజు లేదు. సరే ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాం. అక్కడ ఒకసారి సుదర్శన క్రియ అని ఎవరో చెప్పారు. సరే అని సుదర్శన క్రియ అంటే రవిశంకర్ గారిది, దానికి అటెండ్ అయ్యాను. అది చేసాము. అక్కడ నాకు కొద్దిగా టచ్ అయింది. సరే అదే మళ్ళీ ఇది చేసాం. ఈ లోపల ఆ క్రమంలో మేము ప్రగతి నగర్కి షిఫ్ట్ అయిపోయాం. అది ఇంకా అయిపోయింది. ఇక్కడికి వచ్చి అన్నీ చూసాము. సరే ఇక్కడ యోగా మళ్ళీ ఇక్కడ. థ్యాంక్ యూ అండి. ముఖ్య ఉద్దేశాన్ని మన డాక్టర్ గారు రామచంద్ర గారు తెలియపరుస్తారు. డాక్టర్ రామచంద్ర గారు న్యాచురోపతిక్ డాక్టర్. వీరు గత 26 సంవత్సరాలుగా నేలకొండపల్లి ఖమ్మం జిల్లాలో సిద్ధార్థ యోగ విద్యాలయం పేరుతో ప్రకృతి ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. ఈ ఆశ్రమానికి 3 లక్షలకు పైగా రోగులు వివిధ రాష్ట్రాల నుండే కాక విదేశాల నుండి కూడా వచ్చి వారి సేవలను అందిపుచ్చుకున్నారు. వీరు అనితర సేవల వలన ఇక్కడికి వచ్చిన వారు వీరు సూచనలను డైట్ను పాటిస్తూ షుగర్, బీపీ, థైరాయిడ్ వంటి అనేక సమస్యల నుండి ప్రస్తుతం ఎటువంటి మందులు లేకుండా జీవనాన్ని సాగిస్తున్నారు. వీరు అనేక మంది క్యాన్సర్, లివర్, కిడ్నీ సమస్యలను సమూలంగా లేకుండా చేసి వారి జీవితాలలో వెలుగులు నింపారు. వీరు అనేక యోగా సెంటర్స్ని తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి యోగా ఒలింపియాడ్స్, యోగా కాంపిటీషన్స్ను నిర్వహిస్తున్నారు. వీరు ఆరోగ్య సదస్సులను అనేకం ఏర్పాటు చేసి ప్రజలలో ఆరోగ్యం పట్ల చక్కని అవగాహన కల్పిస్తున్నారు. వీరు ఆశ్రమానికి వచ్చిన వారికి ఉచిత చికిత్సతో అందిస్తూ ఉచిత భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. వీరి గొప్ప సేవలను గుర్తించి క్యాపిటల్ ఫౌండేషన్ వారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా 2020 సంవత్సరంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 26 సంవత్సరాల నుండి వీరు సతీమణి కూడా వీరు చేసే ఈ మహాయజ్ఞంలో తోడుగా ఉంటూ వీరి ఆశ్రమం ప్రస్తుతం స్వస్థతను పొందిన 50 వాలంటీర్స్ నేచురోపతిపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగిస్తున్నారు. వీరి ముఖ్య నినాదం ఇల్లే వైద్యశాల, వంటిల్లే ఔషధశాల, అమ్మే వైద్యురాలు అనే ఈ ఒక మంచి నినాదంతో అనేక మందికి ఆరోగ్యాన్ని అందిస్తూ చాలా నిరంతరంగా తమ సేవలను అందిస్తున్నారు. అనేక రూపాల్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా సదస్సులు పెట్టడం ద్వారా మనలాగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకి రావడం ద్వారా ఎంతో సహాయ సహకారాలను అందిస్తున్నారు. వారు వేదిక మీదకి వచ్చి ప్రకృతి వైద్యం యొక్క ప్రాముఖ్యతను తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. సార్ ప్లీజ్. ఓకే సార్. మిత్రులందరికీ నమస్కారం. నా చిన్న రిక్వెస్ట్, పూస అన్నావు, చెస్ట్ అన్నావు, డైలాగ్ అన్నావు, తప్పట్లు అన్నావు, సెల్ఫీలు అన్నావు, ఇప్పుడు అవేవి గుర్తురావు. చూడండి, నీ ఎన్నుముకైనా, నీ మాటలైనా, నీ భావాలైనా, నీకున్న టైం, బాబా విధించిన టైం ఓన్లీ 3 years. ఏ లెక్క ప్రకారం ఇండియన్ సైన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు
ఇండియాలో యావరేజ్ ఏజ్ ఓన్లీ 65 ఇయర్సే అన్న లెక్క ప్రకారం అయితే నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోవట్లేదండి, సారీ, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా తాతయ్య 100 ఇయర్స్ బ్రతికారంటారు. అంటే కరెక్ట్గా వాళ్ళు రాసుకున్నారా నాకు తెలియదు, కానీ మా నాన్నగారు అయితే నాకు మా నాన్నగారు 100 ఏళ్ళు బతికాడరా అని చెప్పాడు. మా నాన్న కూడా 90-92 సంవత్సరాల దాకా ఉన్నారు. మరి నాకు 65 ఎలా అవుతాయి? నేను ఎందుకు అంగీకరించాలి? ఎందుకంటే నేచర్లో సాధారణ నియమాలు అని ఉంటాయండి. ఓకే, అవి తప్పు కావు, రైటే. అదే సందర్భంలో ప్రత్యేక నియమాలని కూడా ఉంటాయండి. అంటే యూనివర్సాలిటీస్ ఉంటాయి, పర్టికులారిటీస్ కూడా ఉంటాయి. యూనివర్సాలిటీ ఏమిటి అంటే యావరేజ్న 65 ఇయర్సే బ్రతుకుతుంది. మనకు కనిపించవచ్చు, కరబట్టుకుని నడుస్తూ కూడా గొంతు గట్టిగా ఉండి మాట్లాడుతూ, ఆయన చర్మమేమో ముడతలు ఉంటుంది, గొంతు ఏమో స్ట్రాంగ్గా ఉంటుంది, ఏం కాదు నాన్న అని చెప్తూ ఉండొచ్చు. మొన్న నేను హైదరాబాద్లోని ఒక మీటింగ్లో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ పెద్ద ఆయన పిలిచారు, ఆయన కూర్చున్నారు గాంధీ భవన్లో. ఆయనకి 98 సంవత్సరాలు. ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఇతను నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా గాంధీ గారి ప్రాముఖ్యత, గాంధీ గారి ఆలోచన విధానపు ప్రాముఖ్యత మీద పార్లమెంటులో ఉపన్యాసం ఇచ్చారు అని పరిచయం చేశారు. అంటే నాకు అందదు, ఎందుకంటే నేను వచ్చేసరికి ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు అంటే నాకు ఇంకా వెనక్కి వెళ్ళడం లేదు తలకాయ, ఇందిరాగాంధీ నేమో అనుకుంటున్నాను. నాకు తెలిసి వచ్చేసరికి మరి ఇందిరాగాంధీ కంటే ముందు లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పటికే నాకు తెలుసా కొంచెమేనట్టు గుర్తొస్తుంది. ఏది ఆయన రష్యా వెళ్తే ఏదో జరిగిపోయిందట అన్న కంగారు ఏదో జరిగినట్టుగా ఒకటిగా, మరి నాకు బాగా తెలుసా లేదా నేను ఇప్పుడు చెప్పలేను, వివరాలు ఏవి నాకు నోట్ అవ్వడం లేదు. ఆ ఎమర్జెన్సీ పీరియడ్కి 1 సంవత్సరం ముందు నుంచి ఎమర్జెన్సీ పీరియడ్ దాకా మాత్రమే నాకు క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత మొరార్జీ దేశాయ్ ఇంకో ఇవన్నీ వివరంగా తెలుస్తున్నాయి. కానీ ఇందిరాగాంధీ పూర్వం ఉన్నటువంటి వాళ్ళ యాక్టివిటీని గుర్తు తెచ్చుకోలేకపోతుంది, పేరు మాత్రమే తెలుస్తుంది. ఆయన మంచాడు అంతవరకే తెలుస్తుంది. మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఏమిటంటే మన దేశంలో మనకు ఒక యావరేజ్ లైఫ్, దాని మీద ఆధారపడి జీవించే సిస్టమ్ ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి. వాటిలో యావరేజ్ లైఫ్లు ఉన్నాయి. వాళ్ళు పుడుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరికి వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది, ఒక ముద్ర ఉంటుంది, వాళ్ళకు పాత్ర ఉంటుంది, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ పాత్రలో చూసినప్పుడు ఇందాకటి పాత్ర నాకు ఎలా కనిపించిందంటే నేను ఊహించినంత ముందు నుంచి ఉంది అనిపించింది. ఆ పెద్ద ఆయన గురించి అంటున్నాను నేను. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడే, ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, ఒక 2 నిమిషాలు మాట్లాడతారు అన్నారు. మీకు గుర్తుందండి అప్పారావు గారు? ఆయన మనల్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు అన్నారు ఆయన. అంటే అంత వయసులో మాట్లాడడం కష్టం కదండి, అందుకోసం ఆయన మీద గౌరవంతో మాట్లాడకపోతే కష్టపడతారేమో అని జాగ్రత్త కోసం అన్నాడు అని మైక్ ఇచ్చారు. ఇస్తే ఆయన అంటున్నారు, అంటే ఏం చేయమంటారు అనే సెన్స్లో, అంటే ఆయన మాట్లాడండి సార్, ఒక 2 నిమిషాలైనా మాట్లాడండి, మీరు కొంచెం మాట్లాడినా చాలు, మాట్లాడండి అని అంటే, కానీ రెస్పెక్టెడ్ ఆడియన్స్ అన్నాడు ఆయన. అంత క్లియర్గా స్పష్టంగా, పెద్ద మనిషి అండి, మొదలెట్టి ఎంతసేపు మాట్లాడాడు సార్? 26 నిమిషాలు అది వీడియో తీసుకున్నాం మేము. 26 నిమిషాలు మాట్లాడాడు. మాట్లాడేదంత పక్కనే ఉన్నాడుగా, ఇంకా నేను అలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. ఎంత స్పష్టమైన, అంటే నేను అనేది గొంతు కాదు, విషయ పరిజ్ఞానం పట్ల ఏమందాం ఏమనొద్దు అనే టైం మేనేజ్మెంట్తో నాకు ఇచ్చిన టైంలో నేను వాల్యుబుల్ విషయాలే చెప్పాలని క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతారే, అంత స్పష్టంగా మాట్లాడాడు. అసలు నాకు అనిపించింది, అమ్మో ఆయన బాడీ వీక్ అయిందేమో కానీ మనసు ఏమాత్రం ఆ స్పష్టత, ఆ అలర్ట్నెస్ ఏమి తగ్గలేదు. ఎంత గ్రేట్ అండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ఇంకో 3 ఏళ్ళే ఉందనుకోవాలా? నేను ఎందుకు అనుకోవాలి?
నేను 3 ఏళ్ళు అన్నానండి వాళ్ళ యావరేజ్ని తెచ్చి. కానీ మామూలుగా ఏమంటారంటే చాలామంది నా క్లాస్మేట్స్ను మన వాళ్ళను వింటున్నాను, ఇంకో 10-15 ఏళ్ళు ఎట్లుంటే చాలండి అంటారు. ఎక్కువగా ఇదే విన్నాను నేను ఎక్కువ మంది నుంచి. ఏమోలేండి ఇంకొక 10-15 ఏళ్ళు చాలా, పోనీ ఏమోలే చాలండి, మరి ఏం చేద్దాం, చాలే పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళు మంచిగా ఉంటే. పిల్లలు పెద్దవాళ్ళే మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ అడిగితే ఏంటంటే పిల్లలు కొంచెం పెద్దయి వాళ్ళు మంచిగా ఉంటే ఇది కదా. మన ఇష్టం కాదు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను పొగిడిన అతను కూడా సారీ, ఒక టైం వస్తుంది, నాకు కూడా ఒక టైం వస్తుంది, మీకు కూడా ఒక టైం వస్తుంది, సింగిల్ పర్సన్ కూడా ఇక్కడ ఉండం. ఎంత క్లియర్గా ఉందో. జస్ట్ ఇట్లా అన్న అయినా ఉండడు, తలెగరేసిన అయినా ఉండడు, ఉపన్యాసం చెప్పిన అయినా ఉండడు, ప్రధానమంత్రి ఉండడు, వార్డు నెంబర్ ఉండడు, అందరూ ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. అది యూనివర్సల్ లా, దాన్ని ఎవరు చెరపలేరు. ఎందుకంటే సూర్యుడు తూర్పే ఉదయిస్తాడు అని ఆయన అన్నాడు. మాది పాకిస్తాను, మేము ఇప్పుడు దక్షిణాన ఉదయిస్తా అంటాము అంటే కుదరదు. అక్కడ కూడా తూర్పునే ఉదయిస్తాడు ఆయన. మాది రష్యా, మేము ఇంకొక దిక్కు చెప్తాం, కుదరదు. అది ఇండియానా, పాకిస్తానా, రష్యా, అమెరికా ఏ దేశమైనా నేచురల్లా మిస్ అవ్వటం లేదు. కాబట్టి మనమంతే. దీని మీద మీ అందరూ కూడా, మీరు కాదు ఎవరైనా అంగీకరించిన వాళ్ళు ఉంటారని నేను అనుకోను. అందరం పోయేవాళ్ళమే. ఇది ఓకే కదా. ఎక్కడి నుంచి వచ్చారు మరి? ఇప్పుడు నేను అడిగిన మొదటి ప్రశ్న మనం ఎవరం అని. దానికి వచ్చిన సమాధానం ఏంటంటే, మనం అమ్మ పొట్ల నుంచి వచ్చాం, కానీ మనకు ఒక కాల పరిమితి ఉంది. అప్పటిదాకా యాక్ట్ చేసి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళమే. అంటే ఇది ఎలాంటిదంటే, మంచి అందమైన భాషలో చెప్పాలంటే, ఒక మహాద్భుతమైనటువంటి సుందరమైన సుస్యందన నందనవనం అంటారే, అలాంటి ప్లేస్కి చూడటానికి వచ్చిన పర్యాటకులు ఎలా ఫీల్ అవుతారు? బా భలే పువ్వు, ఆ చెట్టు, ఆ ఎగురు చూడు, ఆకు భలే ఉంది, అక్కడ జలపాతం ఎంత అద్భుతంగా ఉంది అని అంటూ తిరిగి 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 టైం అయిపోయిందే, అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. అంతే. మనం చూడటానికి వచ్చాం, చూస్తాం, వెళ్ళిపోతాం. ఇంకిక్కడ డౌట్ లేదు కదా. ఇప్పుడు ఇది రెండో ప్రశ్న ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చామండి? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చామనే దానికి నేను అర్థం చేసుకున్న లిమిటేషన్లో సార్ నేను మాట్లాడేది. ప్రతి మనిషి తను అర్థం చేసుకున్న దాన్ని పరమసత్యం అనుకొని మాట్లాడతాడు. కానీ అసలు సత్యం ఎలా ఉంటుందంటే, ఈయనకి ఎంత అర్థమైందో అంతే మాట్లాడతాడు, అంతే, అంతకంటే నేనేం మాట్లాడలేడు. కానీ మాట్లాడుతున్నప్పుడు నా మాటలు ఎలా ఉంటాయంటే, నేను అంత గ్రహించాను, నాకు తెలుసు, చూసుకోండి, సత్యాన్ని మేము ఎదురుగా పెడుతున్నాను అన్నట్టుగానే మాట్లాడతాను. కానీ నాకు తెలిసిన సత్యం ఎంత అంటే, నా కళ్ళకి ఎంత కనపడిందో అంత. దీనికి పెద్దళ్ళు అంటారు, ఎంత ఎత్తు నుంచి నిలబడి చూస్తావో అంత నీకు కనిపిస్తుంది అని. నేను నేల మీద ఉంటే నాకు కనిపించింది, నేను సత్యమే అనుకున్నాను. ఏం సత్యం అనుకున్నాను? భూమి బల్లపరుపుగా చాపలాగా ఉంది అనుకున్నాను. అనుకున్నానా లేదా? కాదండి గుండ్రగా ఉంది అనకండి. నేనైతే అనుకున్నాను, చాపలాగానే ఉంది అనుకున్నాను. అందుకే నేనేం చేశానంటే, చాపలాగా ఉంది అని ఒక పెద్ద పురాణాన్ని కూడా రాసుకుని తరతరాలు మా వాళ్ళకి అందించుకున్నాను. ఏమని రాసుకున్నాను? ఒక పరమ కిరాతకుడైన వ్యక్తిని సంహరించడానికి మా విష్ణువు కూర్మావతారం ఎత్తి చాపలాగా ఉన్న భూమిని చుట్టలాగా చుట్టి దాన్ని అలా చంకన పెట్టుకుని పట్టేశాడు వాడిని, హిరణ్యాక్షుడా ఏదో ఉంది అని రాసుకుని ఎంతకాలం దాన్నే చెప్పుకుంటూ వెళ్ళానంటే, కొన్ని తరాలు అనుకుంటా, మనకు తెలియనన్ని తరాలు. కానీ ఎవరో వచ్చారు, వాళ్ళు ఏం చేశారు, భూమి మీద నిలబడి చూడలా, ఇలా పైకి మబ్బులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూశారు ఇలా, లేదా సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి ఇలా చూశారు. చూస్తే ఏదో వంపులాగా కనిపించింది. ఇట్లాగా ఉందని చాలా ఎత్తెక్కి చూశారు. క్లియర్గా అర్థమైంది ఇదేదో గుండ్రగా ఉంది అని. అప్పుడు వచ్చి కరెక్ట్ కాదండి గుండ్రగా ఉందన్నారు. అప్పుడు మనం ఏం చేసామో తెలుసా? కాదండి, నన్ను తక్కువ అంచనా మీరు వేస్తే ఎలా? నేను ఎంత తెలివితో ఎంత ఓపికగా చెప్పుకున్నాను, ఇదంతా ఎన్ని తరాలు నేర్పుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి గుండ్రగా ఉందంటే ఎలా ఊరుకోను కదా. అందుకే అతన్ని పట్టుకున్నాను, కాళ్ళు తాడుతో చేతులు తాడుతో కట్టి
కర్రపుల్లలన్నీ పేర్చి దాని మీద అతన్ని పడుకోబెట్టి కిరసనాయిలు పోసి అగ్గిపుల్లేసి కాల్చేశాను. ఆయన పేరేంటండి? బ్రూనో. ఏమన్నాడు? భూమి గుండ్రంగా ఉంది అన్నాడు. అప్పుడు అన్నాడు, అప్పటికి నేనేం చేస్తున్నాను? భూమి బలపరుపుగా ఉందని రాసుకుంటున్నాను. చంపేశాం. కుర్రాడు 34 ఏళ్ళు 35 ఏళ్ల వయసులో కుర్రాడు భూమి గుండ్రంగా ఉందంటే కాళ్ళు చేతులు కట్టి చితి మీద పెట్టి కాల్చేసాం. దానికి తీర్పు ఏమని ఇచ్చామంటే, మేమంతా పెద్ద మనుషులు ఉంటాం కదా, చర్చిలో కూర్చొని పెద్ద మనుషులు అందరం తీర్పు ఇచ్చాం. ఏమని ఇచ్చామంటే, దైవ దూషణకు పాల్పడుతున్నాడు కాబట్టి ఇతనికి బ్రతికే హక్కు లేదు, చితి పేర్చి చితి మంటల మీద కాల్చేయండి అని తీర్పిచ్చాం, కాల్చేసాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను బల్లపరుపుగా ఉందని చూసింది అబద్ధమా? నిజమే కదా, నేను చూశాను. నేను అసత్యం చెప్పాలని చెప్పలేదండి. నా పొలంలోకి వెళ్తే పొలం బలపరుపుగా ఉంది, రోడ్డు మీద వెళ్తుంటే బలపరుపుగా ఉంది, కొంచెం ఇలా ఇలా ఉంది కానీ బలపరుపుగానే ఉంది అనుకొని నేను అన్నాను. ఇది నా జ్ఞానం, నేను నమ్మిన జ్ఞానం. అట్లా ఉంటుంది నమ్మకం. కానీ ఇతని పరిమితి అర్థం చేసుకోవాలంటే తర్వాత వచ్చిన అతను గుండ్రంగా ఉందన్నప్పుడు కానీ తెలిసిపోదు ఇదంతా ఉట్టిదే, ఈయనకు తెలిసింది అబద్ధం కాదు, మొదటి మెట్టు మాత్రమే, దీనికి మించిన జ్ఞానం ఇంకొకటి ఉంది అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చూడండి. న్యూటన్ గమన నియమాలు అన్నాడు. మనకు చిన్నప్పుడు సైన్స్ మేడం చెప్పలేదండి. నాకైతే థర్డ్లో ఒకటి గుర్తుంది, ఏది కిందకి బంతేసి కొడితే పైకి లేస్తుందని చెప్పినట్టు గుర్తుంది. మిగతా రెండేంటో మీకు తెలవాలి. న్యూటన్ గమన, ఓహో ఇదంతా సైన్స్ అనుకున్నాను. ఆ తర్వాత ఎవరో పెద్ద ఒక ఆయన వచ్చి సాపేక్షిక సిద్ధాంతం అని ప్రపోజ్ చేశాడండి. ఐడియా వస్తుందా? లేదా ఇంగ్లీష్లో అంటాను, రిలేటివిటీ థియరీ అని ప్రపోజ్ చేశాడు. ఆయన పేరు ఐన్స్టీన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్. సాపేక్షిక సిద్ధాంతం అంటే రిలేటివిటీ థియరీ అని చెప్పాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇంకొకతను వచ్చాడు. ఆయన పేరేంటండి? ఆయన పేరేంటో కానీ ఆయన ప్రపోజ్ చేసినటువంటి థియరీ ఏమిటంటే క్వాంటమ్ థియరీ. టీచర్స్ ఉన్నారా? టీచర్స్ ఉంటే మీరు రోజు మాట్లాడుతూ ఉంటారు స్కూల్స్లో. క్వాంటమ్ థియరీ. క్వాంటమ్ థియరీ ఏంటి? ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ రూల్స్ అన్నీ కూడా, ఏది ఆయన 3 laws కావచ్చు, ఈయన 250 ఆవిష్కరణలు ఐన్స్టీన్ కావచ్చు, ఎవరైనా, ఇవన్నీ కూడా ఈ మనకి కనిపిస్తున్న ఈ ఫిజికల్ వరల్డ్కి వర్తిస్తాయి. కానీ ఇంకా మైక్రో లెవెల్కి వెళ్ళిపోయి చూసే సందర్భాలలో ఫిజికల్ మోడర్న్ ఫిజిక్స్ లాస్ ఏవి కూడా అప్లై అవ్వడం లేదు అని తెలిపోయింది. అప్పుడు మనం క్వాంటమ్ థియరీ కనిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఇది అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్పనా? అంటే ఎక్కడి నుంచి వచ్చామని తెలవాలంటే సత్యం తెలియాలి. మీరు బ్లాక్ హోల్స్ అని విన్నారా? ఏమండి, చాలామంది వినుంటారు బ్లాక్ హోల్ అని. బ్లాక్ హోల్లో ఏమి అప్లై అవుతుంది అని చూస్తే మనకు తెలిసిన మోడర్న్ ఫిజిక్స్ రూల్స్ ఏవి కూడా బ్లాక్ హోల్ అప్లై అవ్వడం లేదు. బ్లాక్ హోల్ గురించి మాట్లాడినాయని వాళ్ళు ఏమంటున్నామంటే మనం ఈ తరపు ఐన్స్టీన్ అంటున్నాం. ఆయన పేరేంటండి? కుర్చీలోనే ఉంటాడు, మాట్లాడటం చేత కాదు, కంప్యూటర్తో బ్రెయిన్కి లింక్ ఇస్తే మాత్రమే ఆయన ఆలోచనలు రికార్డ్ అయ్యాయి. ఆయన పేరండి స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్ హాకింగ్ ఆయన బ్లాక్ హోల్స్ గురించి ప్రపోజ్ చేసిన తర్వాత అప్పటిదాకా నేను సైన్స్ నా నాలెడ్జ్ అర్థం కాకుండా పోయింది. అక్కడికి వెళ్తే ఇవేవి అప్లై కావడం లేదు. ఏది ఎంత ఫోర్స్తో ఒక వస్తువుని మరొక దిశగా ప్రయోగిస్తామో తద్వ్యతిరేక దిశలో అంత ఫోర్స్గా అది మళ్ళీ వెనక్కి వస్తుంది అని బ్లాక్ హోల్లోకి చిన్న బాల్ వేసాను, అది రాలా పోయింది. ఓహ్ అని ఆడుకునే గోళీ తీసేసాను, అది రాలా పోయింది. కాదు, గోళీలు బంతులు కాదండి, దానికి దగ్గరగా వచ్చినటువంటి సూర్యుడో చంద్రుడో నక్షత్రాలు ఏమన్నా ఉండని దానిలోకి వెళ్తే ఏవి బయటికి రావడం లేదు. పైగా అదేమో ఇంతుంటుంది, దాని దగ్గరికి వెళ్ళినయేమో దానికి కోట్ల రెట్లు లా ఉంటున్నాయి, కానీ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి. సార్ ఆలోచిస్తున్నారా? ఇప్పుడు రంధ్రం ఒక సైజులో ఉంది, 10 సెంటీమీటర్లు అనుకుందాం, 10 సెంటీమీటర్ల రేంజ్లో రంధ్రం ఉంది, కానీ 100 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటిది అక్కడికి వచ్చింది. మామూలుగా రూల్ ప్రకారం అయితే అది పట్టడానికి వీల్లేదు. ఇప్పుడు చిన్న తలుపు ఉంది, దాంట్లోకి వెళ్ళంటే నేను ఎక్కడ వెళ్ళను? నేను పట్టను, నా సైజు ఉంటేనే వెళ్తాను. ఇది కామన్ రూల్ కదా మనకి.
ఫిజిక్స్లా. కానీ అక్కడేమో చిన్నది ఉంది బ్లాక్ హోలు, కానీ భూగోళం అంత సైజు అక్కడికి వెళ్ళి ఊరికే దాంట్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లోకి ఊరికే ఎలక కన్నంలోకి వెళ్ళిపోయినట్టుగా, పాము రంధ్రంలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది. అప్పుడు అర్థమైంది మనకి కామన్ మోడర్న్ ఫిజిక్స్ లాస్ అయ్యి కూడా మనకు తెలుస్తున్నటువంటి ప్రపంచానికి వర్తిస్తాయి తప్ప బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళేసరికి పని చేయడం లేదు అని అర్థమైంది. దానికోసం మనవాళ్ళు మళ్ళీ కష్టపడి క్వాంటమ్ థియరీని బాగా డెవలప్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉండి ఇంకా కష్టపడుతున్నారు. నేను వివరించగలిగిన వాడిని కాదండి, నా నాలెడ్జి సరిపోయేది కాదు, నేను వివరించలేను. నాకు అర్థమైన సారాంశం మాత్రమే చెప్పాను మీకు. బ్లాక్ హోల్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనాళ్ళు చేస్తున్న ప్రయోగాలు ఏమిటో చెప్పు అన్నారనుకోండి, నా దగ్గర ఆన్సర్ లేదు, అనేది నాకు తెలియదు. అర్థమైందండి? ఇది ఇప్పుడు చెప్పండి రెండో ప్రశ్నకు ఆన్సర్. ఎక్కడి నుంచి వచ్చాం మనం? వెంటనే మీ మనసులో ఈ నేచర్లోంచి వచ్చామని మెదిలింది. ఈ నేచర్లోంచి మనం వస్తే ఈ నేచర్ అంటే ఏమిటి? ఈ నేచర్ ఫిజిక్స్ లాస్ ప్రకారం పరివర్తన చెందుతుంది, కెమికల్ లాస్ ప్రకారం పరివర్తన చెందుతుంది అని వెంటనే ఆన్సర్ వస్తుంది. కానీ ఇదే నేచర్లో ఉన్నటువంటి మరొక ప్లేస్లో ఈ ఫిజికల్లా కానీ ఈ కెమికల్లా కానీ వర్తించడం లేదు అని ఇంకొక యాంగిల్ వచ్చింది. అది నేచర్లోదే కాదా? నేచర్లోదే. ఓ, అంటే మనం అర్థం చేసుకున్న ప్రపంచం చాలా పెద్దది, కానీ మనకు అర్థం కావాల్సిన ప్రపంచం ఇంకా చాలా పెద్దది అని తేలిపోయింది. అదిగో దానిలోంచి వచ్చాం. ఇప్పుడు తెలియదు ఏంటంటే, నేను ఎలా అయితే వచ్చాను వెళ్ళిపోతాను ఖాయంగా గెస్ట్ను, మీటింగ్కి గెస్ట్ను, ఉపన్యాసం అయిపోగానే నరసింహరావు గారు నమస్కారం వెళ్ళండి సార్ అంటారు తప్ప ఉండండి ఇంటికి వెళ్దాం అనరు. ఎందుకంటే ఆయనకు వేరే పని ఉంటుంది, నన్ను వెళ్ళిపోమంటాడు, నేను వెళ్ళిపోవాల్సిందే. అలా పుట్టిన వాళ్ళం ఎలా అయితే వెళ్ళిపోతామని అనుకున్నామో అలాగే ఇది శాశ్వతం అనుకుంటుంది కూడా శాశ్వతం కాదు. ఇదంతా కూడా దీనికి దగ్గరగా ఏదైనా బ్లాక్ హోల్ వస్తే అంత దాంట్లోకి వెళ్ళిపోయేదే. అంటే ఇది శాశ్వతమే, ఇది అశాశ్వతమే అనే ప్రపంచం నుంచి వచ్చినటువంటి వాడే మానవుడు. ఈ శాశ్వతమైన ప్రపంచంలోంచి వచ్చిన అశాశ్వతమైన వాడు మానవుడు కాదు. అంటే తప్పని అంటం లేదు. ఆయనకి ఏమందిందంటే ఇదంతా శాశ్వతం కదా. ఒక కొండ, ఆనాడు కొండే అన్నాం, ఇవాళ కొండ అన్నాం, కానీ నేను కాదు, నాకు 10 తరాల అవతలతను కదా కొండ అంటే, ఇప్పుడు నేను కొండ అంటున్నాను అంటే మేము శాశ్వతం కాదు, కొండ శాశ్వతం అని అనిపిస్తుంది కదా. దాని నుంచి ఆయన అన్నాడు ఈ శాశ్వతమైన ప్రపంచంలోకి వచ్చినటువంటి అశాశ్వతమైన జీవులం అని. ప్రపంచం కూడా శాశ్వతం కాదు. ఓ, శాశ్వత అశాశ్వత అనే అంశాలు రెండూ కోఆర్డినేట్ అవుతున్నటువంటి, అమ్మో మనం అర్థం చేసుకోవడానికి ఇంకా ఇంకా ఎన్ని తరాలు కష్టపడాలో అన్న మహాద్భుతమైన ప్రపంచం నుంచి వచ్చినటువంటి ఒక జీవి మనం. ఇబ్బంది పెడుతున్నానా? ఎందుకు సార్ సైన్స్ మోకాళ్ళు నొప్పి చెప్పరండి రాసుకొని వెళ్తాం. నేను సైన్స్ మాట్లాడలేదు, నాకేం సైన్స్ తెలుసు కనుక నేను మాట్లాడా. నేను అర్థం చేసుకున్న జీవితాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. నాకు 2 అర్థమైనవి. ఒకటి, నేను ఓకే అని. రెండోది, ఓహో నా చుట్టూ ఉన్నది కూడా ఏం శాశ్వతం కాదు అని. ఇప్పుడు నా చుట్టూ ఉన్న శాశ్వతం కానీ అశాశ్వతం కానీ, శాశ్వతం కాదంటాక లేదు, ఉంది కదా, రాయి అంతే ఉంది. అంటే శాశ్వతంగా అనిపిస్తూ శాశ్వతం కాని ప్రపంచం నుంచి ఇంకా అత్యంత తాత్కాలికమైనటువంటి జీవిగా నేను వచ్చాను. ఇది నాకు అర్థమైంది, అదే నేను మీతో అన్నాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి ఇంత శాశ్వత అశాశ్వతాల మధ్య, అంటే వైరుధ్యపూరితమైన జగత్తు నుంచి, సార్ ఎవరు కాంట్రవర్షియల్కి వెళ్ళకండి. నేను ఎందుకు అంటున్నానంటే, నేనేం కాంట్రవర్షియల్గా మాట్లాడటం లేదు, నిజమే చెప్తున్నాను, నాకు అర్థమైన యాంగిల్లో అని చెప్తున్నాను. శాశ్వతాన్ని అశాశ్వతం అంటున్నాడు ఏంటి అని యాంగిల్కి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత? పగలేగా. కానీ రాత్రి నేను వచ్చినప్పుడు టైం ఎంత? 12:30. అప్పుడు పగలేగా? కాదు, రాత్రి. రాత్రి అంటే ఏంటి? ఏం కనపడదు. ఇప్పుడంటే ఏంటి? అంతా కనిపిస్తుంది. కనపడంది ఎవరు? నేచరే. కనిపిస్తుంది ఏంటిది? నేచరే. ఇప్పుడు చెప్పండి, నేను తప్పు చెప్పానా? కనిపిస్తుందే నేచర్ అన్నారనుకోండి, సంతోషంగా ఉండొచ్చు. కానీ రాత్రిది నేచర్ కాదా? చీకటి పగలు కలిసి మాత్రమే ఒక రోజు అయింది. చీకటి వేరు, పగలు వేరు, 2 కాంట్రవర్షియల్, విరుద్ధమైనవి. విరుద్ధాలు 2 కలిసి ఏమైంది? ఒక రోజు అయింది.
స్థిరత్వము, కదలిక రెండు కలిసి ఒక యూనిట్ అయింది, భూగోళమైంది. నేను అంటాను అది ఎక్కడ కదులుతుంది, స్థిరంగా ఉంది అని. ఆయన అంటాడు కాదయ్య బాబు కదులుతుంది, అందుకే ఋతువులు రాత్రి పగలు అని చెప్తాడు. అంటే కదలిక స్థిరత్వము కలిసి ఒక యూనిట్ అయినప్పుడు, ఒక చీకటి వెలుగు కలిపి ఒక యూనిట్ అయినప్పుడు, కాంట్రవర్సీస్ రెండూ కలిపి ఒక యూనిట్ అవుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది నేచర్ని ఎలా అంటే, నేచర్ అంటే నువ్వేదో వివరించగలిగేటువంటి ఒక మామూలు విషయం కాదు, అది కాంట్రవర్షియల్గా ఉండేటువంటి మహాద్భుతం. దాన్ని అర్థం చేసుకోగలిగే ఛాన్స్ ఏ కొంచెమైనా వచ్చింది మనకే అని మనం అనుకుంటున్నాం. జీవులు చాలా ఉన్నాయి కదండి, మనమేనా ఏంటి? నువ్వు ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ మాటలని మనమే మాట్లాడుకుంటాం, కానీ మనమేనా? చాలా జీవులు, కోట్ల జీవులు. కానీ ఈ కోట్ల జీవుల్లో ఏది కూడా ప్రపంచం అంటే ఏంటి, ఎలా వచ్చింది అందు, నేనంటే ఏంటి, ఎలా వచ్చినా అందో అది బతికేస్తుంది, మనలోనే బతికేస్తుంది. కానీ మనకు మాత్రమే వచ్చినటువంటి చాలా ప్రత్యేకమైన అవకాశం ఏంటంటే, నరసింహరావు గారి మాటల్లో చెప్పాలంటే, బాబా మానవుల్ని అనుగ్రహించి మానవులకు మాత్రమే ఇచ్చిన మహాద్భుతమైన వరప్రసాదం ఏంటంటే, నేచర్ని అర్థం చేసుకోవడం కూడా, తనను అర్థం చేసుకోవడం కూడా. ఇది మిగతా జీవులకున్న ఛాన్స్ కాదు, మనకు మాత్రమే ఉన్న లక్షణం ఇది. ఎందుకంటే ఇల్లు మనమే కట్టుకోగలిగాం చూడండి, వైద్యం మనమే డెవలప్ చేసుకోగలిగాం చూడండి, అవేం ఊరికే ఉన్నాయి, వాటికి ఆ ఛాన్స్ లేదు, అవి బతికేస్తాయి. కాబట్టి మొత్తం భూగోళంలో, ప్రకృతి సృష్టిలో కోట్ల జీవులు ఉన్నప్పటికీ మహాద్భుతమైన జీవితం, అది ఎంత చిన్నదైనా పెద్దదైనా మీరేం భావిస్తున్నా, మీకు 10 ఏళ్ళే ఉన్నా 15 ఏళ్ళు ఉన్నా, కాదు నాకు ఇంకొక 60 ఏళ్ళు ఉన్నాయని మీరు అనుకున్నా, ఎన్నుంటే అన్నీ ఉండి మీరు పుట్టిన మీరున్నారే, మీరు సామాన్యులు కారు, మహాద్భుతమైన జన్మ మీది. ఎందుకంటే ఇలాంటి జన్మ ఇంకా ఏ జీవికి లేదు. మైకిచ్చి మాట్లాడమని ఎవరిని అడుగుతారు? మనిషినే. కూర్చొని ఏం చెప్తున్నాడా ఈయన అని, రైట్ రైట్ అని, కాదులే ఏదో చెప్తున్నాడులే అని ఎవరు అనుకోగలుగుతారు? మనమే. ఇంకెవరికి ఛాన్స్ లేదు. ఏనుగులను కూర్చోబెట్టినా అనుకో, ఏటిని కూర్చోబెట్టినా అనుకో, మనమే. అంటే ఇంత అద్భుతమైన జన్మ వచ్చిన మనకి ఎంత బాధ్యత ఉందో మీరేమనుకోనంటే, మనం దేవుడితో సమానం. అంత మాట. సారీ క్షమించారండి ఏదో అనేసాడని అంటే అన్నానులేండి, ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. మనం భగవంతుడితో సమానం అంటే అంతకంటే బిరుదు ఇంకేముంటుంది? మీరు భగవంతుడితో సమానం అమ్మ. పక్కన కూర్చున్న అమ్మాయి భగవంతుడితో సమానం, పక్కన కూర్చున్న అబ్బాయి భగవంతుడితో సమానం, ఎదురుగా ఉన్న మనిషి భగవంతుడితో సమానం అంటే అది నాకెందుకో మర్యాదగానే కనపడుతుంది. ఈగోతో మాట్లాడుతున్నాను తెలుస్తుంది, కానీ మాట్లాడుతుంటే మళ్ళీ ఎందుకో కాస్త మర్యాదగానే మాట్లాడుతున్నాలే అనిపిస్తుంది. అంటే మరి అంత బిరుదుని మనం తీసుకోవటానికి కుదురుతుందా? ఏం కాదు, కుదురుతుంది. ఎందుకంటే వాటికంటే తెలివిగా ఉన్నాం కదా. భగవంతుడితో సమానం అనుకుంటే అప్పుడు బాధ్యత పెరగదా? అమ్మో పక్క జీవుల పట్ల ఎంత బాధ్యతగా ఉండాలో అనే బాధ్యత పెరగదా? ఆలోచించండి. కుటుంబం పట్ల, మనుషుల పట్ల, సమాజం పట్ల బాధ్యత పెరగదా? మనం ఎవరి మీద ఒక రాయి వేయగలమా? రాయి వేసేదేంటి సార్, బాంబులు వేసుకుంటా అంటే అనకండి. అంటే వాళ్ళకు కూడా ఇట్లే అనిపిస్తే అనరేమనుకుంటున్నా, ఆయన నాలాంటి మనిషే అని నా ఫీలింగ్. నాలాంటి మనిషే, నాలాగా అనిపించట్లేదు కాబట్టి వేస్తున్నాడు. నాలాగే అనిపిస్తే వేయగలరా ఎవరి మీదన్నా? ఎట్లా వేస్తామండి? వేయలేం కదా. అందరు మంచిగానే ఉండి, హిందూ అంట ఈవిడ హిందూ అంట అంటే ఓహో హిందువేమో, ఈయన ముస్లిం అంట ఓహో ముస్లిమేమో, ఈయన క్రిస్టియన్ అంట అంటే ఏమో క్రిస్టియన్ ఏమో, ఆయన జొరాస్ట్రియన్ అంట అంటే జొరాస్ట్రియన్, ఆయన బుద్ధిస్ట్ అంటాడు బుద్ధిస్ట్ ఏమో. మనుషులు ఏం మాట్లాడుతున్నావు? హిందూ ముస్లిమ్స్ ఒకటి అంటావా, హిందూ బుద్ధులు ఒకటి అంటావా, హిందూ క్రిస్టియన్స్ ఒకటి అంటావా, హిందూ జొరాస్ట్రియన్స్ ఒకటి అంటావా అని అరిచాను. ఆయాసం వచ్చింది, ప్రాణం పోయింది. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత వెళితే ఇప్పుడు నాకు సమస్య వచ్చింది. తేలలేదులే కానండి, సమస్య అయితే వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఏమో నేను ఎంతకాలం ఇష్టమూర్తి అన్నా పైకి పోయి చూసిన తర్వాత అల్లా ఉంటే అమ్మా ఏం చేయాలరా నాయన? నాకైతే తెలియదు సార్, దీనికి ఆన్సర్ చెప్పంటే నేనైతే చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళి చూసి వచ్చా, అక్కడ ఎవరు కూర్చొని ఉన్నారో, మా తాతయ్య చెప్పాడు, మా నాన్న చెప్పాడు, నాకు మా అమ్మ చెప్పింది, నేను హిందూ అంటున్నా. అయితే మా తాతయ్య చెప్పాడు, మా నాన్న చెప్పాడు, నేను ముస్లిం అంటున్నా. అల్లా ఉన్నాడని నేను అనుకుంటున్నా, యెహోవా ఉన్నాడని ఆయన అనుకుంటున్నాడు. కాదు, అక్కడ మా బ్రహ్మ కూర్చొని 3 తలకాయలు పెట్టి ఇలా అంటున్నాడని ఈవిడ అనుకుంటుంది. అలా నడిచిపోతుంది కాలం. కానీ నిజంగా వెళ్ళిన తర్వాత నా ముందు ఆ ప్రశ్న ఉంటుందా లేదా? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పొరపాటున అక్కడ అల్లా ఉంటే నేనేం చేయాలి? ఏమో నాకైతే తెలియదు. పొరపాటున యెహోవా కూర్చొని ఏంట్రా అక్కడ ఏదో మాట్లాడేస్తున్నావు, తీర్పు దినం వచ్చింది రా అని పిలిస్తే అప్పుడు నేనేం చేయాలి? ఏమో నాకైతే తెలియదు.
ఎందుకు నాకు తెలియదు అంటే నేను ఇంకా వెళ్ళలేదు కాబట్టి. అంటే ఎవరన్నా అడగరాదా, నీకు తెలియకపోతే ఏం పోయింది, పక్కాళ్ళని అడిగి తెలుసుకోరాదా అంటే వెళ్ళినాడు ఎవడు తిరిగి రాలేదు కాబట్టి. ఇది బాగుంది. అందుకే ఏమనిపించిందంటే ఎందుకు వచ్చిన గోలండి, ఎందుకంటే నేనట పుట్టిన నాకైతే తెలియట్లే, ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏమో చెప్తున్నా కానీ అనిపిస్తుంది. అక్కడికి పోయిన తర్వాత ఏంటంటే డౌట్ వస్తుంది. అందుకే నేనేం చేస్తానంటే ఎందుకు వచ్చింది ఈ ఈ సర్వం విశ్వం ఉందే, దాని చర్య ప్రతిచర్యల వల్ల, దాని పాజిటివ్ నెగిటివ్స్ వల్ల, దాని కాంట్రవర్సీల వల్ల రకరకాల రూపాలకు మెటీరియల్ మారిపోతూ మారిపోతూ నన్ను సృష్టించింది. మా అమ్మ నన్ను సృష్టించిందని ఎలా భావిస్తున్నానో అందరు అమ్మల్ని కన్నా అమ్మ ఈ నేచర్ అని భావిస్తే అక్కడ అల్లా ఉన్నా నాకు బాధ లేదు, విష్ణుమూర్తి కూర్చున్నా నా బాధ లేదు, ఎవరో ఉన్నారు కదా వాళ్ళ నమ్మకాలను బట్టి ఎవడు కూర్చున్నా నా బాధ లేదు. అప్పుడు నేనేమంటానంటే సార్ మీ పేరు నాకు తెలియక మీరే సృష్టించారు అనుకున్నానండి, పేరు చెప్పండి నేను అంటాను. అయిపోయి తప్పించుకునేది ఏంటి సార్, సత్యం మాట్లాడుతుంటే నేను సత్యం మాట్లాడుతున్నాను సార్ అంటే తప్పించుకోవడానికి కాదు సార్, మీరు ఎప్పుడైనా కనపడి చెప్పారా పని, నేను నా పేరు ఇదయ్యా, నేను అక్కడ కూర్చొని ఉంటా కానీ అప్పటికి రాను ఎప్పుడన్నా చెప్పారా, మీరు చెప్పలా కాబట్టి నేను ఇలా మాట్లాడాను. రైటా ఫ్రెండ్స్? ఇక్కడ ప్రశ్న వస్తుంది. ఇవన్నీ చూస్తే ఏమనిపించిందంటే నేను ఎవరో తెలిసింది, ఎక్కడి నుంచి వచ్చానో తెలిసింది, అంత కాంట్రవర్షియల్ నేచర్ నుంచి వచ్చిన నేను కొంతకాలం ఉండిపోగలిగే నాలెడ్జ్తో ఉన్నాను కాబట్టి నేను మిగతా వాటి కంటే బెటర్ అని తెలిసింది. ఇప్పుడు పరిష్కారం చేసుకోలేని ప్రశ్న మిగిలింది. ఏమిటంటే ఇది చివరి ప్రశ్న. ఇక్కడితో నేను మాట్లాడటం ఆపుతాను ఒక యాంగిల్ని. ఏంటంటే నేను కాకి కంటే బెస్ట్ కదా, మా ఇంట్లో కుక్క కంటే నేను బెస్ట్ కదా, మా దొడ్లో కట్టేసినటువంటి మా కొట్టంలో కట్టేసిన గేద కంటే నేను బెస్ట్ కదా అనుకున్నాను. మెట్లెక్కితే నా మోకాలు కలుక్కంది, బండి కడితే అదేమో తోలుతుంది. ఎట్లరా అర్థం కావట్లేదు. నా కుక్కను నేను ఎప్పుడూ హాస్పిటల్కి పట్టుకెళ్ళలేదు, అది శుభ్రంగానే ఉంటుంది. 8 ఏళ్ళు వచ్చినాయి, 9 ఏళ్ళు వచ్చినాయి, పెద్దదైపోయింది అనుకుంటున్నాను, హాస్పిటల్కి పట్టుకెళ్ళా. కానీ నేను తిరుగుతున్నాను, మా మిస్సెస్ని తీసుకెళ్తున్నాను, మా పాపను పట్టుకెళ్తున్నాను. నేను గొప్ప కదా, అర్థం కావట్లా. అస్సలు మా ఇంట్లో పెంచుతుంటే వదిలేయండి, అడవిలో తిరుగుతున్న ఎన్నో నీళ్లలో పెరగని గాలిలో తిరగని జంతువులు అయి ఉండని అన్ని జీవులు శుభ్రంగానే ఉన్నాయి. హాస్పిటల్ కాదు కదా, ఆర్ఎంపీ కూడా లేడు. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడ ఆర్ఎంపీలు ఎంబీబీఎస్లు కూడా ఇక్కడ ఆర్ఎంపీలతో సమానమే. కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ ఉన్న దగ్గర నేనున్నాను. సిటీలో ఉంటే ఏదన్నా ఆపదొస్తే అని ఇక్కడ ఉన్నాను. ఆపదొస్తానే ఉంది. ఆపద పేరు కష్టంగా కూడా ఉంది. హార్ట్ అటాక్ అంటే ఏం చేయాలి, పక్షవాతం అంటే ఏం చేయాలి, లేదా క్యాన్సర్ అంటే ఏం చేయాలి? క్యాన్సర్ పేషెంట్ని చంపేయడం కాదండి, అటు చుట్టూ ఉన్న ఆస్తుల్ని కాజేయటం కాదండి, కుటుంబాన్ని రోడ్డును పడేస్తుంది. నన్నేమో ఎటో పంపిస్తుంది ఊరు బయటికి, నా కుటుంబాన్ని ఏమో రోడ్డున వేస్తుంది. ఇంత కష్టంగా ఉందేంటి? నేను నా కాకి కంటే గొప్పేనా, నా పావురం కంటే గొప్పేనా, నా కుక్క కంటే గొప్పేనా, నా ఇంట్లో ఎద్దు కంటే గొప్పేనా కాదా? ఇది నా ప్రశ్న. ఇది నా చివరి ప్రశ్నే. ఎందుకు ఇక్కడ నేను ఆగిపోయానంటే నాకు ఇది కష్టంగా అనిపిస్తుంది కాబట్టి. ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అంటే నాకు డెంగ్యూ వచ్చింది మొన్న, నాకు చికెన్ గున్యా వచ్చింది మొన్న, నాకు మలేరియా వచ్చింది మొన్న, నాకు టైఫాయిడ్ వచ్చింది మొన్న. కాదండి, నాకు మొన్న ఏంటది కరోనా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వైరస్ వల్ల వచ్చింది, లేదా దోమలు కొడితే వచ్చింది. దోమలు కొడితే కరోనాను పక్కన పెట్టండి, మలేరియా దోమలేగా, చికెన్ గున్యా దోమలేగా, అదేంటి ఇంకోటి డెంగ్యూ దోమలేగా, ఏదో దోమలేగా అంటే దోమలు కొడితే వచ్చింది. అరే దోమతెర కట్టుకున్నాను, గుమ్మాలకేమో ఐరన్ వచ్చినాయి, ఇప్పుడు దోమతెరలు అవి పెట్టాను, కిటికీలకు పెట్టాను, ఎందుకైనా మంచిదని ఆల్అవుట్లు పెట్టాను. ఇన్ని పెడితే పొరపాటున దూరి తలుపు తీసినప్పుడు ఎప్పుడో గెస్ట్ వచ్చినప్పుడు లోపలికి వచ్చేసి అది ఒక్కటి కుడితే నాకు చికెన్ గున్యా వచ్చింది. ఆ నొప్పులు తగ్గట్లేదండి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్తా తిరుగుతూ ఉన్నాను పెయిన్ కిల్లర్స్ మింగి. మా గేదకేమో రోజు 100 కొడుతున్నాయి దోమలు, దానికేం రాదేంటి? నేను దానికంటే గొప్ప కాదా? అర్థం కావట్లా. కుక్క కొడుతున్నాయి, గేదకు కొడుతున్నాయి, దున్నపోతుకు దోమలు కొడుతున్నాయి. వాటికి ఈ పేర్లలో ఒక పేరు జబ్బు కూడా రావట్లా. ఏదో ఒక పేరు జబ్బు, దానికి ఒక పేరు పెడదామంటే అసలు దానికి ఏం రావట్లా. నేను గొప్ప, అది గొప్ప? ఇక్కడైతే నేను ఆగిపోయాను. మీరు కూడా ఆలోచించమని కోరుతున్నాను. నా ప్రశ్నల పరంపరలో ఇదే చివరికి. ఎందుకు కోరుతున్నానంటే సర్వ జగత్తుని సృష్టించింది సృష్టికర్త నేచరే.
పేర్లు మీ ఇష్టం, ఏది పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఏ పేరు పెట్టుకున్నా ఆయన భలే సంతోషపడతాడు. నానా అని పిలిస్తే ఓకే, అయ్యా అని పిలిస్తే ఓకే, బాపు అని పిలిస్తే ఓకే. ఈ పేర్లు చాలా ఉన్నాయి కదా మనాళ్ళే. ఏదో ఎక్కడ ఏ భాష ఉంటే ఆ భాష, తప్పేంటి, పిలిస్తే ఓకే తండ్రి కాబట్టి ఆయన ఓకే, ఆయన ఏం బాధపడలేదు. కానీ ఈ కాంట్రవర్సీని ఇప్పుకోకపోతే మాత్రం అప్పుడు వీళ్ళు డిసైడ్ చేస్తుంటారు మీ యావరేజ్ ఏజ్ ఎంత అంటే అని డిసైడ్ చేస్తే 62 ఏళ్ళు వచ్చినాయి, ఇంకొక 2 ఏళ్ళు పోతే పోద్దని మనకు గుండె పోయి చావాలి. ఎందుకంటే శుభ్రంగా ఉంది, కాలు శుభ్రంగా ఉంది, చెయ్యి శుభ్రంగా ఉంది, ఇంక 3 ఏళ్ళు ఏంటండి 30 ఏళ్ళు ఉంటాను అన్నట్టుగా నాకుంటే భలే ఉన్నారు. ఇప్పుడు పరిగెత్తమంటే ఇక్కడ నుంచి నేను ప్రగతి నగర్ చెరువు దాకా పరిగెత్తాను, నాతో ఎవరు వస్తారో రండి, నేనైతే ఆగను అని నాకు అనిపిస్తూ ఉంటే 65 ఏళ్ళు అంటే ఇంకో 3 ఏళ్ళు నేను అనుకునేది ఏంటి కదా. కాబట్టి కాంట్రవర్సీని పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి చేతుల్లో ఉంది అంటే మనం ఎవరి చేతుల్లో పెడుతున్నాం కాదు, మన చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో పెట్టాం? మోకాళ్ళ నొప్పికి డాక్టర్ గారి చేతిలో పెట్టాం, షుగర్కి డాక్టర్ గారి చేతులు, థైరాయిడ్కి డాక్టర్ గారి చేతులు, గర్భసంచి సమస్యలకి వైట్ డిశ్చార్జ్ అయితే డాక్టర్ గారి చేతులు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే డాక్టర్ గారి, పాపకు కడుపులో నొప్పి వస్తుంటే డాక్టర్ గారి చేతులు, ప్రతి దానికి డాక్టర్ గారి చేతిలో పెట్టాం. డాక్టర్ గారు ఎవరండి? సారీ, మీలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే బాధపడకండి, ఆర్గ్యుమెంట్ కోసమే అంటున్నాను. నేను డాక్టర్ అనండి, ఏమండి బాగున్నారా అంటాను తప్ప ఆయన ఎవరండి అని అన్నాను. ఓకేనా? పర్సనల్గా ఎవరు అంటలేదు కాబట్టి ఓవరాల్గా అంటున్నాను కదా. పిల్లలు పుట్టాలంటే డాక్టర్ అయిపోయింది, ఏంటో అర్థం. ఇంత కష్టం మనకుందా లేదా ఇవాళ? ఆలోచించండి. డాక్టర్ ఎవరండి? డాక్టర్ మన బాబే, మన పిల్లాడే, అది క్యాచ్ చేయండి. అమ్మాయిని మనం బైపీసీలో చేర్పించుకొని ఎంబీబీఎస్లో చేర్పిస్తే మన పాపే డాక్టర్ అని. కానీ మనాడే వాడిని జాగ్రత్తగా అది పెట్టుకుని, అరే తినరా, ఇప్పుడు కూడా చెప్తాం కదా, కొంచెం మంచి తినరా, నీళ్ళు తాగరా, మజ్జిగ తాగరా, కొంచెం పెరుగన్నం తినరా, ఓ ముద్ద అంటే తిని పెరుగుతున్న వాడే చదువుకొని వచ్చామంటున్నాడంటే ఆ స్టెత్ ఒకటి మెడల్ వేసుకుని, అమ్మ నేను హాస్పిటల్కి వెళ్తాను డాక్టర్ నేను ఇన్స్టెట్ వేసి ఇట్లా అంటే మా వాడు డాక్టర్లే అని మనం, మన పిల్లాడే కదా, మన పాపే మన బాబే కదా. అర్థం చేసుకోండి. మన పాపే మన బాబే తెలివిగల వాళ్ళకంటే మనం తెలివైన వాళ్ళమా? ఇది నా ప్రశ్న. ఏం చెప్తారో చూద్దాం. నేను మావాడిని అడిగాను, మా చిన్నాడిని, నాన్న నేను తెలియగలవాడినా నువ్వు తెలియగలవాడు వారా అంటే నేనే తెలియగలవాడు నాన్న అన్నాడు. ఓకే. మా పెద్దాడిని అడగడానికి లేదు, ఎందుకంటే నువ్వు మొన్న మాట్లాడుతూ ఉపన్యాసంలో పలానా సమస్య మీద ఇలా చెప్పావు కానీ అది రాంగ్ నాన్న, ఈ మొన్నటి పరిశోధనలో ఏం తేలిందంటే ఇట్లా తేలింది, సరి చేసుకోవాలను అంటున్నాడు వాడు. కాబట్టి వాడిని చెప్పడానికి ఏం లేదు, పోనీయండి. కానీ మన ఏజ్ వాళ్ళం అందరం ఏమనుకుంటాం లోపల అని అడుగుతున్నా. పిల్లలు తెలివైన వాళ్ళ మనం తెలివైన వాళ్ళమా అనుకున్నప్పుడు ఏమనుకుంటాం? నిజం చెప్పండి. 2 అనుకుంటాం. వాళ్ళ సబ్జెక్టులు అయితే వాళ్ళే తెలివైన వాళ్ళు అని అంగీకరిస్తాం. అదే సందర్భంలో జీవితానికి సంబంధించిన వ్యవహారాల్లో మనకే ఎక్కువ తెలుసు, మనకు అనుభవం ఉంది. పిల్లలు పొరపాటున నాకు తెలుసులే అని పరిగెత్తున్నారు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అర్థమైంది అనుకుంటామా లేదా? ఎందుకంటే ఆ మధ్య నేను ఒక కవిత రాసుకున్నాను. నేను కవిని కాదు, సారీ, ఊరికే అని పెట్టి నోట్స్ మీద కవిత అంతా రాసుకున్నాను. అంతా రాసిన తర్వాత దాన్ని పైకి చదువుకున్నాను. నాన్న అని నిజంగా అది ఊరికే ఫ్లోలో అంటున్నాను. నాన్న ఇప్పటికి అర్థమైంది నాన్న, ఆ రోజు నువ్వు చెప్పావు, చెప్తే నాకు అనిపించింది మా నాన్న 2 పుస్తకాలే చదివాడు, నేను 100 చదివాను కదా అనుకున్నాను. ఆ రోజు నువ్వు చెప్పావు, మా నాన్న ఏదో పాత సామాజిక రాజకీయాలు అర్థం చేసుకున్నాడు, నేను ఇప్పుడు తిరుగుతున్న పాలిటిక్స్ వేరు కదా అనుకున్నాను, పట్టించుకోలేదు. కానీ నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్న నాకు ఇప్పుడు అర్థమైంది, అమ్మో మా నాన్న చెప్పిందే రైట్ అని. నేనిప్పుడు మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నా నాన్న, నీ అనుభవానికి రెస్పెక్ట్ ఇస్తూ నువ్వు ఏం చెప్తే అది వింటా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా నాన్న అని రాసుకున్నా. ఎవరికి వినిపిస్తున్నది? మా నాన్న లేడు, వెళ్ళిపోయాడు. ఇది భలే కనిపిస్తుంది. ఇది అనిపించినప్పుడు అప్పుడు ఆయన తిట్టేవాడే, తిడితే నేను నీకేం తెలుసుకో అనేవాడినే. అయ్యో ఇప్పుడు తెలుస్తుంది నాకు, నాన్న అప్పుడు చెప్పింది రైట్ అని. ఇప్పుడు దీని నుంచి మనం ఏమనుకుంటామంటే జీవితానికి సంబంధించిన విషయాలు మన పిల్లలకు తెలియదు, మన వాళ్ళు నాలెడ్జిబుల్ పర్సన్సే, మనకంటే చాలా తెలిసిన వాళ్ళే, కానీ లైఫ్ లీడ్ చేయడంలో మాత్రం మనమే తెలివైన వాళ్ళం అనుకుంటాం. నిజమా కాదా? ఇది మనం అనుకోవటమా? ఇది సత్యమా? సత్యమేనండి. సత్యం కాకపోతే ఇప్పుడు 60 ఏళ్ళకి నేను మా నాన్న నువ్వు ఎట్లా చెప్తే అట్లా నేను వింటా నాన్న అని రాసుకోవడం ఏంటి? ఆయన ఉన్నాడా ఏంటి?
ఉట్టిగే ఒత్తిడి నుంచి బయటపడడానికి. ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు ఏమో తోచిందంతా మాట్లాడేశాను, అప్పుడు రైట్ అనుకొని మాట్లాడాను. ఇప్పుడు తప్పు అనిపిస్తుంది, కానీ ఏం చేయను. ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏమనంటే, మీరు నిజంగానే మీ పిల్లల కంటే తెలివైనళ్ళైతే, మీ పిల్లలు డాక్టర్లు అయితే, ప్రతిదానికి వాళ్ళ మీద పరిగెత్తుతున్నారే, మరి మీ నాలెడ్జ్ని ఎక్కడ దాచిపెట్టారని అడుగుతున్నాను. అదేంటండి, వాళ్ళు చదువుకున్నారు. ఏం చదువుకున్నారు? బుక్స్లో ఉన్నదేనా, ఇంకేదన్నానా? పుస్తకాల్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నా రాసిందేనా? అది ఎక్కడి నుంచి అన్నా? రాసింది ఎవరై ఉంటారు? నేనే అయి ఉంటాను, ఈయన అయి ఉంటాడు, ఈయన అయి ఉంటాడు, ఈవిడై ఉంటుంది. మేము రాసాము. మా నాలెడ్జ్ ఎంత అయి ఉంటుంది? కొంత అయి ఉంటుంది, ఖచ్చితంగా కొంత అయి ఉంటుంది. కానీ అంతనా? కాదు కదా. మళ్ళీ మార్చాల్సింది ఏదో రావచ్చు కదా, ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో కదా. అట్లా ఉంటుందా అని అడిగితే, డాక్టర్ నాలెడ్జ్కి సంబంధించిన 2-3 ఉదాహరణలు ఇస్తాను చూడండి. ఒకటి నాకు బాగా గుర్తుంది, ఎవరు చెప్పారని అనలేదు కానీ సైన్స్ మేడమే ఏ క్లాస్లో చెప్పిందో ఎప్పుడో చెప్పుంటుంది. ఏమనంటే, పరిణామ క్రమంలో చాలా అవయవాలు పరిణామం చెంది మనిషి మారుతూ వస్తే కొన్ని అవయవాలు వేస్ట్ అవయవాలుగా మిగిలిపోయినాయి. వాటిలో ఉండూకం అని ఒకటి, అపెండిక్స్ అని ఒకటి, అది ఎప్పుడైనా కడుపులు నొప్పి వస్తే ప్రమాదం, లేకపోతే ఊరికే ఉంటుంది, మనకేం ఉపయోగపడని ఊరికే ఉంటుంది అని చెప్పినట్టు గుర్తుంది ఏ క్లాస్లోనో. ఆ తర్వాత ప్రాక్టీస్లో ఒకటి గుర్తుంది, ఇప్పుడు కాదు కానీ అప్పటి నొప్పని కోసేసి తీసేయడం. ఇప్పుడు పెద్దగా జరగట్లేదు కానీ అప్పుడైతే జరిగాయి. చాలామందిని కోసి తీసేవాళ్ళు, ఆపరేషన్ చేసేసేవాళ్ళు. ఏంటి, వేస్ట్ అవయం ఎందుకు ఉంటే 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతారు, తీసేస్తే ప్రాబ్లం ఏం లేదని. కానీ ఇప్పుడు సైన్స్ బుక్స్లో ఎక్కడైనా మీరు అది వేస్ట్ అవయం అనేటువంటి పేర చదవగలరా? ఇవాళ ఏ సైన్స్ టీచర్ అయినా ఉండూకం వేస్ట్ అని పిల్లలకు చెప్తుందా? చెప్పదు. ఏం చెప్తుంది ఇప్పుడు అంటే, ఉండూకం అని ఒకటి ఉంటుంది, పెద్ద పేగుకి చిన్న పేగుకి కలిసే జంక్షన్లో ఇటు పక్క 3 అంగుళాల బారులో మొత్తం బాడీలో మలినాల్ని ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు ఎంత కీలకమైనయో, ఈ తలవైపు వెళ్ళేటువంటి బ్లడ్ని ఫిల్టర్ చేయడంలో, టాక్సిక్ మెటీరియల్స్ని ఫిల్టర్ చేయడంలో, లేదా నోట్లోంచి వచ్చేటువంటి నెగిటివ్ బ్యాక్టీరియా వైరస్ను ఫిల్టర్ చేయడంలో ఇమ్యూన్ సిస్టంలో ఇంపార్టెంట్ పార్ట్ ఇది అని ఇప్పుడు చెప్తున్నారా లేదా? ఎంతమంది పిల్లలకు ఆ తరంలో కట్ చేసి కోసి పడేశారునండి. షిర్డీ సాయి భక్త సేవా ట్రస్ట్ వాళ్ళు ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో డాక్టర్ రామచంద్ర ద్వారా, వారందరికీ ముందుగా నేను నమస్కారాలు. ఇటువంటి కార్యక్రమాలు భక్తితో పాటు ఆరోగ్యంగా ఉండాలి అనే తత్వంతో, సూత్రంతో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమాన్ని నేను కూడా జాయిన్ అయ్యాను. నాకు నిన్న నుంచే ఫాలో అవుతూ ఉన్నాను సార్ని. అప్పారావు గారు, సిద్ధార్థ యోగా ఇన్ఛార్జ్ అప్పారావు గారు నంబర్ ఇచ్చారు నాకు. సో నిన్న ఫాలో బయలుదేరామండి, రంగ్లీలో ఉన్నాను. పొద్దున ఇక్కడ టెంపుల్కి రాగానే మలేజ్ గారు మేము వచ్చేసాము రండి అంటానంటే మేము వచ్చేసాం సార్. సో ఇదేంటంటే, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే ఆరోగ్య రీత్యా దాని నామకరణం ఏంటంటే సిద్ధార్థ యోగా సెంటర్, సిద్ధార్థ యోగా ఆశ్రమం పేరు మీద గత 20 సంవత్సరాలు అయిందనుకుంటా డాక్టర్ రామచంద్ర గారు వారి సహచరులు. ఈరోజు అది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర తెలుగు వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆన్వదించి ఆయన సేవలు మామూలుగా సేవలు కావవి ఉచితంగా ఆయన ఈరోజు ఒక ఏమీ ఆశించకుండా, ఎక్కడికైనా వచ్చినా ఏమి ఆశించకుండా వచ్చేసి మన ఆరోగ్యాల గురించి, ఎలా మనం ఈ రోగాల నుంచి బయటపడాలా, మన ఆహారపు అలవాట్లు ఏంది, మనం ఎక్కడికి మన సంప్రదాయం ఎటుపోతుంది, దాన్ని కొద్దిగా మార్చుకోండి అని ఏదైతే ఈరోజు చెప్పాడు విన్నారో. గతంలో కూడా నేను యోగా 5 సంవత్సరాల క్రితం కరోనాకు ముందు 2 సార్లు డాక్టర్ రామచంద్ర ద్వారా మేము అనుభూతి పొందాము. సో అదే స్ఫూర్తితో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం. అలాగే నెక్స్ట్ ఒక నెల లోపల మనకు మాట ఇచ్చాడు రామచంద్ర గారు, మా ప్రగతి యోగా సెంటర్లో కూడా మీకు కూడా మేము వస్తామండి, మీ వాళ్ళని కూడా నేను మోటివేట్ చేస్తాను. మీ ఆరోగ్య రీత్యా యోగా ఆరోగ్యం, యోగా ద్వారానే డాక్టర్ రామచంద్ర గారు ఈరోజు ఈ స్థాయి 20 ఏళ్ళు అయింది. సో మేము కూడా ఏంటంటే 15 సంవత్సరాల క్రితం ప్రగతి యోగా సెంటర్ అని ఈ ప్రగతి నగర్లో ఒక ఆరోగ్య రీత్యా ఒక టెంపుల్, ఒక స్కూలు, ఒక యోగా కేంద్రం అని మల్టీపర్పస్లో కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం సుందరయ్య భవన్లో యోగా కేంద్రం నడుస్తూ ఉంది. మహిళలు ఎక్కువ మంది ఉన్నారు నా దగ్గర. 5 గంటలకు వచ్చే వాళ్ళు ఉన్నారు. మినిమం మెయింటెనెన్స్ కోసం 500 మాత్రమే తీసుకుంటున్నామండి. 100 రూపాయలతో స్టార్ట్ చేశాను నేను మినిమంగా. అట్లాగే 500 రూపాయలు మాత్రమే. ఎవరన్నా ఇక్కడ మన ప్రగతి నగర్ వాసులు
ఏంటి యోగా ఆరోగ్యం, ఆహార పదార్థాల ఆరోగ్యం ద్వారా మార్పు రావాలంటే మీరు కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సుందరయ్య భవన్లో ఉంది. అట్లాగే మొన్న ముక్కోటి పండగ రోజు జనవరి రోజు కోలాటం కోలాటం ప్రదర్శన జరిగాం ఇక్కడ కమిటీ మన ధనరాజు గారికి. ఇక్కడ కాల యశమర్తి మహిళలు కూడా పరిచయమే. ఆరోగ్యం అనేది మనకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. సో ఇందులో మహిళలు ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలంటే కోలాటంలో కూడా అదొక ఎక్సర్సైజ్, ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్గానే భావించాలి. ఒక టీం 5 నెలల నుంచి పనిచేస్తూ ఉంది. 5 నెలల నుంచి కూడా కంటిన్యూగా 20 మందితో కోలాటం జరుగుతూ ఉంది. అది కూడా ఆరోగ్యరీత్యా ఆలోచించండి మీరు. ఇంకా ఇక్కడ ఎవరైనా మన పరిసరాల్లో ఉన్నవాళ్ళు కోలాటంలో కొత్తగా జాయిన్ అయితే రేపటి నుంచి కొత్త టీం తయారవుతుంది. ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు మీరు కోలాటం నేర్చుకొని సంప్రదాయ యోగా అన్ని భక్తి పాటలతోనే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇక 2 ప్రదర్శన ఇచ్చాము. రేపు మీరు కమిటీ వాళ్ళు అనుమతిస్తే, ధనరాజు అనుమతిస్తే రేపు 4వ తేదీ నిమజ్జనం. అట్లాగే మణిగారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు ప్రదర్శన చేయండి ఇక్కడ యోగా సెంటర్కు ప్రదర్శన చేయనంటే దానికి కూడా మేము అంగీకరించాము. ఆ రోజు కూడా 4వ తారీఖు 6 గంటలకి ఇక్కడికి వస్తాము. ఇక్కడ ప్రదర్శిస్తాం. మళ్ళీ ఆ ఊరేగింపులో మేము అరగంట ప్రదర్శిస్తాం. సో ఇందులో మీరు కూడా కోలాటంలో ఏం పరిచయం ఉన్నా ఇక్కడికి మా ఊరేగింపులో మీరు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ కంటిన్యూ చేయవలసిందిగా డాక్టర్ గారిని రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకొక బాబు వచ్చాడు. వచ్చి మీ గొంతు తినపడి వచ్చానండి పక్క ఇల్లు అంటే ఏంటన్నానంటే నేను వీళ్ళతో ఒక్క నిమిషం మాట్లాడచ్చా అన్నట్టు. మీరు ఎవరు అన్నాను అని ఈలోపు సార్ వచ్చారని ఇస్తున్నాను. ఎవరు? మీరే కదా, రండి. మీరు ఎక్కడ మీరు? ఇదే ఇల్లు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి. నేను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్లో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక 2017-18లో జుట్టు లోపల చిన్న మచ్చ కింద వచ్చిందండి. అయితే ఆ మచ్చని హాస్పిటల్లో చూపించాను చాలామందికి, తగ్గిపోద్దని కొంతమంది, తర్వాత అది పెరగడం స్టార్ట్ అయింది. అది ఫైనల్గా ఏంటంటే సిబోసోరియాసిస్ అని చెప్పారు. దానికి నేను స్పెషలిస్టులు అందరి దగ్గరికి వెళ్ళాను. అది పెరుగుతూనే ఉంది, పొట్టు కింద రాలిపోతూ ఉంది. అది మొత్తం తలంతా వ్యాపించే జబ్బు అనమాట అది. సో నాకు చాలా భయం వేసిందండి. ఇక్కడ కేపీహెచ్పీలో కూడా 2-3 డాక్టర్లను కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు ఏమన్నారంటే అది సోరియాసిస్ తగ్గదు, దానికి మీరు మెయింటైన్ చేసుకోవడం తప్ప మీరు ఏం చేయలేరు అని చెప్పారు. చాలా భయం వేసింది, చాలా భయం వేసింది. తర్వాత ఇంకా అన్ని వీడియోస్ అవి చూసుకుంటా గురువుగారు వీడియోస్ చూశాను. ఈ యాజ్ యూజ్గా జ్యూస్ చెప్పారు. ఆ జ్యూస్ తాగుతూ పొద్దున్న సాయంత్రం ఓన్లీ ఫ్రూట్స్ తినాలి, మధ్యాహ్నం ఉప్పు కారాలు అన్నీ తగ్గించేసి ఏదైనా లైట్గా ఫుడ్ తినండి అని చెప్పారు. సరే ఇది ఒకసారి పాటిద్దామని చెప్పి కరెక్ట్ 2020 కరోనా టైం అండి అది. ఆ టైంలో ఎలాగ మనం అందరూ డైట్లు చేస్తున్నాం. సో ఆ టైంలో నేను స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా నేను వదలలేదు, అది తగ్గే వరకు 3 నెలలు ఖచ్చితంగా పాటించానండి. ఓన్లీ చాలా సన్నగా కూడా అయ్యానప్పుడు. అది పాటించిన 3 నెలల తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పటికీ 5-6 సంవత్సరాలు అయిందండి, ఇప్పటివరకు రాలేదు. ఇంకా నాకు గురువుగారిని నేలకొండపల్లి వెళ్ళి కలుద్దాము, ఆయనకి పాదాభివందనాలు చేసుకుందామని చెప్పి అనుకున్నాను. ఫోన్లు కూడా చేశాను, బట్ గురువుగారు చాలా బిజీ, ఎక్కడెక్కడ ఉంటారో తెలియదని చెప్పి వాళ్ళు టీం చెప్పారు. నాకు కుదరలేదు నాకు వెళ్ళడానికి. నా అదృష్టం ఇప్పటివరకు నాకు తెలియదు గురువుగారు ప్రోగ్రామ్ ఉందని. మా వైఫ్ చెప్పింది, మీకు చాలా ఫేవరెట్ గురువుగారు మాట్లాడినట్టు ఉంది, ఒకసారి చూడండి అన్నారు. నేను సడన్గా కిందకు వచ్చి చూస్తే నిజంగానే గురువుగారు వచ్చారు. చాలా అదృష్టం సార్. నేను యాక్చువల్లీ పాదాలకి నాకు చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే గురువుగారు చెప్పింది చాలా పద్ధతిగా మీరు అందరూ పాటిస్తే నాకు తెలిసి మీకు ఎటువంటి జబ్బు ఉండదు. ఆయన అదొకటే తగ్గడం కాదు, నాకు జలుబు సైనస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి. ఆ డైట్లో అది కూడా దాదాపు సగం వరకు వెళ్ళిపోయింది. ఇంకా చాలా నాకు వీక్లీ వన్స్ జ్వరాలు ఇవన్నీ ఎక్కువ వచ్చేది అనమాట. ప్రాబ్లం నాకు చాలా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉండేది. నాకు తెలిసి 100% అన్నీ పోయినాయండి నాకు. ఇంకా తర్వాత చెండం మొదలు పెట్టేసాం, మధ్యలో వస్తుంది. మళ్ళీ అది ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా గురువుగారు పాటిచ్చేస్తాను. ఒక వారం రోజులు మొత్తం వెళ్ళిపోద్ది. చాలా యాక్టివ్గా ఉన్నాను. నా ఏజ్ ఇప్పుడు 42 years. చాలా యాక్టివ్గా ఉన్నాను. కారణం గురువుగారు. కంపల్సరీ మీరు పాటించండి. ఇది ఒక మామూలుగా వినేసి వదలొద్దు అంటున్నాను నేను. వినేసి అయితే వదలొద్దు, ఖచ్చితంగా పాటించండి. మధ్యలో గ్యాప్స్ డీవియేట్ చేయకుండా మీరు కానీ పాటిస్తే మీకు ఇంక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది లేదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. బాబు ఒకసారి ఇట్రావా. నీ పేరేంటి? శ్రీనివాస్ అండి. డాక్టర్ శ్రీనివాస్ గారి కోసం ఒకసారి తప్పట్లు కొట్టండి. అంటే ఎందుకు అంటే
సోరియాసిస్ ఒక్కసారి వస్తే తగ్గదు, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. స్టెరాయిడ్స్ వాడాలి, ఇది మనందరికీ తెలుసు. కానీ ఈయనకేం తెలుసు? సోరియాసిస్ వస్తే తగ్గించుకోవడం అనే అద్భుతం తెలుసు. కాబట్టి ఈయన ఏం చేసి డాక్టర్ ఏం చేస్తారు మీరు? నేను డాక్టర్ సైంటిస్ట్గా వర్క్ చేస్తాను. సైంటిస్ట్గా డాక్టర్ అంటున్నాండి, నేను అలా అంటలా. సోరియాసిస్కి డాక్టర్ అంటున్నాను. శుభ్రంగా ఇంటికి బోర్డు పెట్టచ్చు, ఇచ్చట సోరియాసిస్ తగ్గించబడును. ఓకే, గ్యారంటీ అండి, 100% నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. థ్యాంక్ యూ. నేను చాలా సంతోషపడ్డాను. అంటే కిటికీలోంచి చూసి ఇక్కడికి వచ్చి ఇంత మంచి మాట చెప్తే అంతకంటే ఏం కావాలి? ఎప్పుడైనా మీ లొకాలిటీలోనో మీ సొసైటీలోనో ఎప్పుడైనా ఇలా మీరు నలుగురు కూర్చోగలిగే అవకాశం ఉంటే నేను అక్కడికి వస్తాను. ఓకేనా? రైట్ బాబు. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడమే పెద్ద ప్రాబ్లం సార్, దొరకరు మీరు. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? 99366627 కాల్ చేయండి. అభిలాషులు, సాయి భక్తులు అందరికీ నమస్కారం అండి. ఇటువంటి మీటింగ్స్లో అందరం డాక్టర్ గారిని కలవాలి, మాట్లాడాలని కూడా సహజం. కానీ అది పర్సనల్గా మాట్లాడటం సాధ్యం కాదు. కాబట్టి నేను ఒక 2 నంబర్లు చెప్తాను, నోట్ చేసుకోండి అందరూ. 996666 again 6667. ఇది ఒక నంబరు. 99666627. ఇంకోటి వచ్చి 839966 మళ్ళీ 666 అగైన్ 2 times. 99666627. ఇంకో నంబర్ అండి 83287788. ఈ 2 నంబర్లు ఆశ్రమానికి సంబంధించిన కన్సల్టేషన్, డాక్టర్ గారిని కలవాల్సిన అవసరాలు మాట్లాడుకోవడానికి ఈ 2 నంబర్లు ఉంటాయి. 83287778. 99666667 ఒకటండి. 8328777888 ఒకటి. అయితే ఈ 2 నంబర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. కానీ చేసిన వెంటనే ఫోన్ లేపలేదని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకొక విన్నపం ఏంటంటే, ఒక నంబర్కి చేసినప్పుడు ఇంకో నంబర్కి చేయకండి. అంటే ఇద్దరు వేరు వేరు మనుషుల దగ్గర ఉంటుంది. ఏదైనా ఒక నంబర్ని ఫిక్స్ అయ్యి ఆ ఒక్క నంబర్కి చేయండి. ఏదైనా సందర్భాల్లో ఆ నంబరు స్విచ్ ఆఫ్ వచ్చి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు 2వ నంబర్ ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇద్దరు టైం వేస్ట్ అవుద్ది, ఇద్దరు మళ్ళీ మీ టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. కాబట్టి వాళ్ళు లేపలేదని ఇబ్బంది పెట్టి మళ్ళీ కూడా చేయకండి. మిగిలిన విషయాలనే వాళ్ళతో మాట్లాడచ్చు. అట్లాగే పర్సనల్ అపాయింట్మెంట్, కన్సల్టేషను, ఆడ పద్ధతులు ఏంటి అనేది ఉంటుంది. వారంలో 3 రోజులు చూడటం జరుగుతుందండి. అయితే ఇదివరకు అన్లిమిటెడ్గా 100, 150 అట్లా కూడా వస్తున్నారు. అయితే డాక్టర్ రామచంద్ర గారు, పద్మ గారు ప్రముఖమైన డాక్టర్లు అక్కడ ఇద్దరే చూస్తుంటారు. మా లిమిటేషన్ ప్రకారం ఉదయం మొదలుపెట్టి సాయంత్రం అయ్యేసరికి మ్యాక్సిమం 100 మందిని చూడగలుగుతున్నాం. అయితే అందుకని ఏం చేసామంటే, వచ్చిన వాళ్ళు మనం ఇబ్బంది పడకుండా ఉండటం కోసం కానీ, మీకు అటువంటి ఏర్పాట్లు చేయాలన్నా కానీ మీకు ఇబ్బంది లేకుండా, మీ సమయం వేస్ట్ కాకుండా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఏం చేసామంటే, ఈ మధ్య ఆన్లైన్లో కన్సల్టేషన్ బుక్ చేసుకుని రావడం అనే పద్ధతి పెట్టాం. కొన్ని సందర్భాల్లో డేట్లు కూడా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది, రోజులు మార్చాల్సిన పరిస్థితి ఉంది. స్టాండర్డ్గా అయితే బుధ, గురు, శుక్రవారం ఉంటుంది. ఇవన్నీ కూడా వివరాలు మేము ఫోన్లు చేసినప్పుడు చెప్తాము. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఉదయం 7 గంటల లోపు వీలైన వాళ్ళందరికీ ఒక 50 మంది పేర్లు మాత్రమే రాసుకుంటున్నాం. అలాగే 10 గంటలకు ఇంకో స్లాట్ పెట్టాం, ఇంకొక 50 మంది. అంటే రోజు మొత్తం మీద 100 మందికి మాత్రమే అవకాశం ఇస్తున్నాం. మీ వీలుని బట్టి ఆ రోజుల్లో ఏ స్లాట్ కావాలి ఏంటనేది వాట్సాప్ ద్వారా తెలియజేయాలి. ఇవన్నీ సిస్టమ్స్ మేము చెప్తాం ఫోన్ చేసినప్పుడు. అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పర్సనల్గా మాట్లాడుకునేవాడు తప్పనిసరిగా అక్కడికి రండి. చాలా టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ డైట్ క్లాస్ ఉంటుంది, 1 గంటన్నర 2 గంటల పాటు. అసలు జబ్బులు ఎందుకు వస్తున్నాయి, జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది కూడా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం.
అవకాశం ఉంటే, టైం ఉంటే. అలాగే అసలు జీవన విధానం ఎలా ఉండాలి, ఆరోగ్యకరమైన జీవన విధానం ఏంటి, అసలు మనిషి సహజ జీవన విధానం ఎలా ఉండాలి, అవసరాలు ఏంటి అని కూడా అక్కడ చెప్తాము. ఏదైనా అవకాశం ఉంటే ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. కాబట్టి పర్సనల్గా సజెషన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. అన్ని జబ్బులకు మూల కారణం జీవన విధానం లోపాల వల్ల, కాబట్టి జీవన విధానం సరి చేసుకోదని చెప్పడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన ఇప్పుడు డాక్టర్ గారు మీకు షేర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ గారు కంటిన్యూ చేస్తారు. మనం ఇంట్లో చేసుకోగలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కొంచెం గమనించే ప్రయత్నం చేద్దాం. వీటిలో చాలా ముఖ్యమైనదిగా ఇంట్లో మనం అందరం కూడా బాధ్యతగా వాళ్ళ ఇబ్బంది రాకుండా ఉండాలని కోరుకునేది మన ఇంట్లో పిల్లలకు వచ్చే ఇబ్బందులు, ప్రధానంగా అమ్మాయిల్లో వస్తున్న ఇబ్బందుల్లో ఈ మధ్యకాలంలో మనం చిన్నపిల్లలు కడుపులో నొప్పితో బాధపడటాన్ని చూస్తున్నాం. మంత్లీ మెన్సెస్ టైంలో, లేదా ఒక వయసు వచ్చిన పిల్లలు పీసీఓడి అనడం, పీసీఓస్ అనడం అది వింటూ ఉన్నాం. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. నెల 15 రోజులకు ఒకసారో 2 నెలలకు ఒకసారో, లేదా బ్లీడింగ్ అవ్వకపోవడం, ఏదో కొంచెం కనిపించకుండా ఉండడం, లేదా పెళ్ళైన తర్వాత వస్తున్న ఇబ్బందులు. పిల్లలు పెళ్ళై 3 ఏళ్ళు అయిందండి, 4 ఏళ్ళు అయింది, ఎలా అదొక రిస్క్గా ఉంటుంది. తిరుగుతున్నారు కదా సంతాన సఫలిత కేంద్రాలు, టెస్టులు, హార్మోన్స్, ఇంజెక్షన్స్, వాటికి కష్టం, వాటికి ఉంది ఆ ప్రాసెస్ అంతా. కాదు ఇంకా కాస్త పెద్దవాళ్ళమే తర్వాత ఏమో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి రావడమును, 15 రోజులు 20 రోజులు బ్లీడింగ్ అవుతుంటే చిరాకు, నీరసం, పనులు తప్పవు ఇంట్లో, మనసు అలజడిగా ఉండడం. లేదు అది ఏదైనా ఇబ్బంది అయితే, ఏదో క్యాన్సర్ లాంటిది వస్తే అమ్మ మరి ఎట్లా ఇది అని పెద్ద సమస్యలాగా మారడం. ఇవన్నీ కుటుంబాల్లో ఒక 10 కుటుంబాల్లో ఒకళ్ళైనా, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళలో బంధువుల్లో ఎవరో ఒకళ్ళైనా ఇట్లా ఇబ్బంది పడడం చూస్తున్నాం. వీటికి పరిష్కారాలు ఏమిటి అని అడుగుతారు. ఏం వాడాలి, మందులాగా ఏం వాడితే తగ్గుతాయని అడుగుతారు. సరే, అది ఏదన్నా నాకు తెలిసిన వరకు నేను షేర్ చేయాలని చూస్తాను. కానీ దానికంటే అవి రావడానికి కారణం ఏంటి అనే వైపుగా ఆలోచిస్తే రాకుండా చూసుకోవడం మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఇబ్బంది మనకు మొదటి నుంచి ఉందా, ఈ మధ్య కాలంలోనే ఈ పొజిషన్ వచ్చిందా అంటే మొదటి నుంచి ఉన్నదే, లేనిదేం కాదు. కానీ ఇంతగా అయితే చూడలేదు. అప్పుడు కూడా ఉండే, కానీ ఇంత పెరిగిపోయి ఉండడాన్ని చూడలేదు. ఉదాహరణకి పిల్లలే రాలేదంట ఆ కుటుంబానికి అని ఊళ్ళో ఎవరో ఒక కుటుంబం చూడడం ఉండేది మరి అప్పుడు కూడా. కానీ ఇప్పుడేమో ప్రతి పిల్లలు వాళ్ళ మిలిటరీ పంపిస్తే సెలెక్ట్ అవుతారేమన్నట్టుంటున్నారు అమ్మాయి అబ్బాయి, కానీ పిల్లలు ఉండట్లేదు అని, లేదా స్పెర్మ్ కౌంట్ 0 అని వస్తుంది. కుర్రాడు చూస్తే బ్రహ్మాండంగా ఉంటాడు. అది ఇప్పుడు చాలా ఎక్కువైపోయిన సమస్యలుగా ఉన్నాయి. ఎందుకు, రీజన్ ఎక్కడుంది? అంతకుముందు కూడా ఉండే స్థాయి నుంచి ఇంతగా పెరగడానికి కారణం ఏంటి అంటే, ఒక మాటలో చాలా సమస్యలు ఇప్పుడు వస్తున్నాయని కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అని వినడం మనం చేస్తున్నాం. గమనించండి. అసలు ఏంటి మనం ఆలోచిస్తే కూడా అంతే ఉంటాయి. ఇప్పుడు నిద్ర రావడం లేదంటారు. నిద్ర రావడం లేదు అంటే ఎందుకు రావడం లేదు? ఏమోనండి రావడం లేదు. అది హార్మోన్ ఇంబ్యాలెన్స్. అంటే హార్మోన్స్ అనగానే ఇప్పుడు నిద్ర రావడానికి కూడా ఒక హార్మోన్ కారణం అయ్యి ఉండొచ్చు కదా. పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది తలలో. పీనియల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయింది, నిద్ర వస్తుంది. తగినంత రిలీజ్ అవుతున్నప్పుడు నిద్ర వస్తుంది. రిలీజ్ అవ్వడం లేదు, నిద్ర రాదు. తక్కువ రిలీజ్ అవుతుంది, తక్కువ నిద్ర వస్తుంది. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లం అని అంటాం. థైరాయిడ్ ప్రాబ్లం అంటే థైరాక్సిన్ ఉత్పత్తిలో ఉండే లోపం, హార్మోన్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్ షుగర్, ఇన్సులిన్కి సంబంధించిన సమస్య అంటే ఇన్సులిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్ బీపీ రేజ్ అవుతూ ఉంది అంటే కిడ్నీ మీద టోపీలాగా అడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది.
అడ్రినలిన్ రిలీజ్ అవ్వడంలో వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్ బీపీకి కారణం అవుతూ ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే బీపీ కూడా. నెక్స్ట్ గోనాడ్స్లో వచ్చే సమస్యలన్నీ మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇందాక మాట్లాడుకున్నాగా, లిస్ట్ అంతా చదువుకున్నాగా. అంటే ఇప్పుడు ఏమేమి వచ్చినాయి మాటల్లో? నిద్రలేమి దగ్గర నుంచి మొదలెట్టి థైరాయిడ్ ప్రాబ్లము, షుగరు, స్పెర్మ్ కౌంట్ లేదా స్త్రీలకు వస్తున్నటువంటి సమస్యలు, ఇంకా చాలా రకాల సమస్యలకి ఒక యాంగిల్లో శరీరంలో బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కారణం అని తెలిసిపోవడంలా. కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణం ఏంటి అనేది కాకుండా పరిష్కారం ఏంటి అనేది చూస్తే మంచి విషయమే, కానీ అది శాస్త్ర పరిష్కారంగా లేదు కదా. షుగర్కి టాబ్లెట్ వేస్తే తగ్గలేదు, థైరాయిడ్కి టాబ్లెట్ వేస్తే తగ్గలేదు, స్పెర్మ్ కౌంట్కి టాబ్లెట్ వేస్తే సాధ్యం కాలేదు. చివరికి ఎక్కడికి వచ్చాం? ఆ పీరియడ్స్ ఇరెగ్యులారిటీ, పీసీఓస్ పోలేదు. ఏమిటంటే మీకు ఇంకొంచెం ఎక్కువ స్థాయి ట్రీట్మెంట్ అవసరం. ఎగ్ డోనర్ ఉన్నారా, స్పెర్మ్ డోనర్ ఉన్నారా, మనం ల్యాబొరేటరీలోనే తయారు చేసి పొట్టలో పెట్టి జాగ్రత్తగా ఎలా మరి ఏదో ఒక రకంగా ఎలా ముందుకెళ్ళాలి అని ఎన్ని రకాల పద్ధతులు ఇవాళ ఎదురుగా ఉన్న పరిస్థితి. దానిలో కూడా 3 లక్షలు అవుతుందండి అనగానే భయం అవుతుంది. డబ్బులు అనగానే ఎక్కువైతే మరి స్తోమత ఉంటే పర్వాలేదు, లేకపోతే భయం అవుతుంది. అప్పుడు కూడా 60% గ్యారంటీ అండి. ఒకసారి ట్రై చేసాం, ఫెయిల్ అయింది, మీ ఎగ్స్ దాస్యం స్టోర్ చేసి ఉంచాం, సరే మరొకసారి ట్రై చేద్దాం, మీరు 3 లక్షలు కట్టారు కదా, మరి ఇంకోసారి అంటే ఆవిడ జాలి పడితేనేమో మనకి ఇంకో ఛాన్స్ వస్తే రావచ్చు, జాలి పడకుండా కాదు ఇంకో 3 లక్షలు కట్టాలంటే అది 6 లక్షలకు పోవచ్చు. ఇలా అనేక యాంగిల్స్, హెల్త్, సంతోషము, ఆర్థికము, ఇవన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో ఎక్కువ రిస్కులు ఉండడం, ఇంబ్యాలెన్సెస్ ఉండడం అనేది మనకి ప్రజెంట్ సొసైటీలో కనపడుతున్న ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది. అంటే దీంట్లో పరిష్కారం ఏంటనే కంటే నేను అనేది ఏంటంటే కారణం ఏంటనే వైపు ఆలోచిస్తే, నా వైపు నుంచి నేను ఒక చిన్న దృష్టి తీసుకొస్తాను, ఆలోచించి చూడండి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే రకపు ఆహారాలు ఏమన్నా మనం తింటున్నామా? ఒకవేళ తింటూ ఉంటే జాగ్రత్త పడండి, పోయిందేంటి, మనకే మంచి జరుగుతుంది కదా. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆహార పదార్థాలు ఏమైనా తింటున్నామా చూడాలి, చూసుకొని మనం జాగ్రత్త పడాలి. అంటే ఉదాహరణకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండేటువంటి ఊరికే పైకి కనపడే ఉంటాయి, కొంచెం లోతుగా పరిశీలించాల్సినవి ఉంటాయి. పైకి కనపడే వాటిని కొన్నిటిని మీ దృష్టి తెస్తాను చూడండి. ఒకటి, మనం కోడిగుడ్డు తింటాం. కోడిగుడ్డు పౌష్టికాహారం అని పిల్లలకు కూడా ఇస్తాం కదా, స్కూల్స్లో, హాస్టల్స్లో తీసుకుంటాం. ఇప్పుడు నేను కోడిగుడ్డు తింటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే ఏమో అన్నానంటే అది ఏదైనా సమస్య అయిద్దేమో నాకు తెలియదు. ఎందుకంటే ఒకతను ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఏమన్నా అంటే, నేను అసోసియేషన్ ప్రెసిడెంట్ని, మా కోడిగుడ్ల మీద నువ్వు వీడియోలు పెడుతున్నావు మంచిగా అని కేసు పెడతాను జాగ్రత్త అంటే ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన మీద నాకేముంటుంది, కోడిగుడ్లు తయారు చేసే వాళ్ళ మీద కోపంతో మాట్లాడడం ఏంటి చెప్పండి. వాళ్ళు ఎవరో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళతో మనకేంటి సమస్య. అది కాదు సమస్య. ఎక్కడుందంటే నా ఇంట్లో నా పాపకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే నాకు కారణం ఎత్తుక్కునే రైట్ నాకు లేదా? ఎత్తుక్కొని కోడిగుడ్డు వల్ల ఏమైనా నా పాప హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయని ఆలోచించుకొని దాంట్లో రీజన్ ఉందేమో అని ఎతుకుతున్నాను. ఎతుకుతుంటే నాకు ఒకటి కనిపించింది. ఏమిటి అంటే, కోడి గుడ్డు పెడితే 10 రోజులు 11 రోజులు పెడుతుంది, తర్వాత పొదుగుతుంది అని విన్నాను. అవును తెలుసు, కానీ ఫామ్లో కోడి చచ్చిపోయేదాకా గుడ్లు పెడుతుంది. చచ్చిపోయేదాకా అది ఎట్లా గుడ్లు పెడుతుంది? దాని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే పెట్టుకుంటూ పోతుంది, చచ్చిదాకా పెడుతుంది. అంటే 4 రోజులు పెట్టి ఆగి పొదగటం అనే ప్రశ్నే లేదు. ఓపిక ఉంటే పెడుతుంది, ఓపిక అయిపోతే ఇంకా గుడ్లు పెట్టే ఓపిక అయిపోయింది, 2 రోజులకు ఒకసారి పెడుతుందంటే ఇంకా వేరే పద్ధతులు దాన్ని ఏం చేద్దాం, ఏదో వాళ్ళ పనుల్లో వాళ్ళకుండే మంచి చెడు వాళ్ళకుంటాయి. కానీ అనిపిస్తుంది కదా, దీని హార్మోన్స్ ఏదో ఇంబ్యాలెన్స్ అయినరా నాయన, అంత గ్రోత్ రావడానికి అన్ని గుడ్లు పెట్టడానికి మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో ఏదో జరుగుతుందేమో. అట్లా అంటే నీ మీద కేసు పెడతా అంటే కేసు పెడతా అంటే నేనేం చేయను. నా పిల్లలు బాగుండాలండి, మీరు కేసు పెడతారని ఊరుకోనా? నా పిల్లలు బాగుండద్దా?
ఎందుకంటున్నానంటే ఆయన రికార్డ్ చేస్తున్నాడని అంటున్నా. ఎందుకంటే రికార్డ్ చేస్తాడు ఆయన. మొన్ననే బెదిరించింది. మొన్నే బెదిరిస్తే ఆగాడేమనుకుంటే ఇప్పుడు మళ్ళీ అప్పుడేమో గడ్డాలు మీసాలు లేకుండా ఉన్న వీడియో, కోడిగుడ్డు తింటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే కోపంతో ఆవేశంతో చేతులు ఊపుతూ మాట్లాడిన వీడియో చూసి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అప్పారావు గారు చెప్పారు, అయ్యా ఆయన ఎప్పుడో 15 ఏళ్ల క్రితం పెట్టాడు, ఇప్పుడు ముసలాడు అయిపోయాడు, ఆ గడ్డలు మీసాలు పెరిగి నెమ్మదిగా ఏదో జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నాడు, ఆయన మీద ఇప్పుడు ఎందుకు అయ్యా మీ కోపం అంటే, లేదా ఆయన చెప్పు సీరియస్, లేకపోతే మనం కోర్టులోనే కలుస్తామండి. ఏమో లే, కోర్టులో ఏం కలుస్తాం కాబట్టి వీడియోలు పెట్టి కొడుకులు తినమాకండి అని వాళ్ళ మీదకి వెళ్ళామని అనిపించుకునే కంటే ఇంట్లో కోడిగుడ్డు దేకుండా ఉంటే పోలా. ఆలోచించండి. ఏం మన జీవితం, మన పిల్లలు కోడిగుడ్డు తినపోతే చచ్చిపోతామేంటి? ఆపరండా పౌష్టికాహారమే. హార్మోన్స్ అయిన కోళ్ళు, 2 నెలల్లో 2 కేజీలు అయ్యే కోళ్ళు ఏం మామూలుగా ఉంటే మనకేం బియ్యం ఇచ్చాడా, గోధుమలు ఇచ్చాడా, జొన్నలు ఇచ్చాడా, రాగులు ఇచ్చాడా, సజ్జలు ఇచ్చాడా? ఆ పెద్ద ఆయన ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ తిరుగుతున్నాడు కాలుకు బలపం కడుకోండి, మిల్లెట్స్ అని. తెలుగు ఆయన కూడా కాదనుకుంటా, కన్నడం. ఆయన మన బాగు కోసం తిరుగుతున్నాడు. ఆయన మిల్లెట్స్ తింటే పోయిందేంటి? మనకి నేచర్ ఇచ్చింది. ఇందాక వస్తుంటే ప్రగతి నగర్కి వస్తుంటే మా అప్పారావు గారు అంటున్నారు ఏమనంటే, ఈ ప్రగతి నగర్లో ఈ చెరువుకి ఇటుపక్క అటుపక్క ఎప్పుడు ఉంటాయండి ఇలావి, ఆదివారం కాబట్టి కాస్త ఎక్కువ ఉంటాయండి అంటున్నారు. అంటే సరే విన్నాను, సరే ఉంటే ఉన్నాయి, తప్పే ఉంది. ఎవరి టేస్ట్లు, ఎవరి ఆహారపు అలవాట్లు, జీవితం నేర్పిన పాఠాలు, తప్పే ఉంది. అంతటితాగల ఆయన ఇంకో మాట అన్నాడు, ఇట్లా దేశమంతా ఇట్లా కొంటూ ఉంటే ఎన్ని వేల కింటాలో అమ్ముడుపోతుంటుంది కదా, ఇది కావచ్చు మరి అందరు తింటారు కాదు, 1000 కింటాలే కాదు. మరి అవన్నీ వద్దు అంటే ఆహారం కరువు వస్తుందేమో అని. సరిపోయింది. మరి ఇప్పుడు సముద్రంలో పడుతున్నారు, కుప్పలు వేస్తారు అంటే అయ్యేం జీన్ మాడిఫైడ్గా నేచురల్ కదా అన్న. కాదు, ఫాముల్లో పెంచుతున్నారంటే లక్షలు పెంచుతున్నారు కదా, అయ్యన్ని ఆపేస్తే ఎట్లా అంటే ఆహారపు కరువు వస్తుందేమో. ఏం బాధలా రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇస్తున్నాయి. ఏమనంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు దేశంలో వరి పండించడంలో నెంబర్ 1 అంటారు. ఈ మధ్య చూసినట్టు గుర్తు, మనమే నెంబర్ 1 అసలు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, అయ్యో మేము తెలంగాణ అయిపోయామే, వాడు ఆంధ్ర అన్నపూర్ణ అంటే మేము పండిస్తున్నాం, మా కరీంనగర్ అంతా వరే, ఖమ్మం అంతా వరే, ఫుల్గా పండిస్తున్నాం కంటే మీరు కూడా ఫస్ట్ టైం. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మేము నెంబర్ 1 ఇండియాలో అన్నం పెట్టడంలో. దేశానికి అన్నం పెట్టేటువంటి తెలంగాణకి, దేశానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్కి పిచ్చి ఏమన్నా తినకపోతే తిండి కరువేం రాదండి, భయపడాల్సిన పని లేదు. అవి తినకపోతే మనం ఏమైపోతాం? ఏమైపోం. ఆహారపు కరువులు వస్తే ఏ కరువులు రావు. కొంచెం ప్లీజ్ ఆపండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసేటువంటి కోడిగుడ్లు కానీ, ఆ జీన్ మాడిఫైడ్ కోళ్ళు కానీ, ఆ చేపలు కానీ, అవి గుడ్లు పెడితే పిల్లలు కావు, ఆ గుడ్లు తిని మన పిల్లలకి పిల్లలు రారు. అరే లాజిక్ ఏంటో చూడండి రా అంటే ఈడు చూడమ్మా, కోడిగుడ్డు పౌష్టికాహారం, గాంధీజీ కూడా శాకాహారం అన్నాడు. గాంధీజీ ఎప్పుడు అన్నాడు? బాబు మనం పుట్టేసరికి ఆ పెద్ద ఆయన లేడు, ఏదో మాట్లాడి ఉంటాడు, ఏదో మాట్లాడుతుంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు అని మనవాళ్ళు వద్దులే వెళ్ళన్నారు. ఆయన వెళ్ళలా, మనళ్ళే పంపించారు. చంపారనకండి సార్, పంపించారు. ఎందుకు ఈ పెద్ద ఆయన ఇంక భుజాల మీద చేతులు వేసుకొని ఇంకా ఏదో చెప్తున్నాడు ఆయన, అందరు మంచిగా ఉండండి, అందరు మంచిగా ఉండండి. ఏం మంచిగా ఉండేది? మా బాధ మాకు తెలిసిపో అంటే వెళ్ళిపోయాడు. ఆయన శాకాహారం కోడిగుడ్డు అన్నాడు. ఎప్పుడన్నాడు? శాకం అంటే కొమ్మ, చెట్టు యొక్క శాఖలు అంటే ఇది కొమ్మలు. కొమ్మలకు కాస్తే ఏంటి? శాకంలోకి కాస్తాయి కాబట్టి శాకాహారాలు. కోడిగుడ్లు కొమ్మలకు కాస్తాయా? కోళ్ళు పెడతాయి అనుకుంటా కదా. మొన్నొక ఆయన చెప్పట్లేదండి, అమెరికాలో శాకాహారం అంటారండి తినండి. శాకాహారం ఏంటి బాబు? మాకైతే తెలుగులో శాకాహారము అంటే శాకము అంటే సంస్కృతంలో కొమ్మకు కాసేదాన్ని శాఖ కాసింది అంటాం, దాన్ని శాకాహారం అంటాం. అంటే కోడిగుడ్లు శాకాహారం అంటే కొమ్మలకు ఏ చెట్లకు కాస్తున్నాయి, ఎక్కడికి సరే ఏ దొడ్లో పండించారు తెలియదు. అందుకే నాకు అనిపించింది అంటే మన పిల్లలు బాగుండాలంటే కోళ్ళకు పిల్లలు పుట్టాలి. అమ్మయ్య, ఎక్కడ చూసినా కోడిగుడ్డు పెడితే పొదగేస్తే పిల్లలు అవుతున్నాయంటే మన పిల్లలకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావడానికి కావాల్సిన అంశాలు సగం తొలగిపోయినట్టే. కోళ్ళు బాగుంటాయి, మనం బాగుంటాం. ఆ కోళ్ళు బాగలేవు, ఆ గుడ్లు బాగలేవు, మురిగిపోతే తప్ప పిల్ల కావు.
మన పిల్లలు అదే పరిస్థితి. అప్పుడు ఏంటంటే 3 లక్షల 6 లక్షల 10 లక్షల, ఇప్పుడు ఏదో సంతాన సాఫల్యత కేంద్రాల మీద కేసుల ఏదో వింటున్నాం యూట్యూబ్ ఇట్లా. అంటే అసలు ఆమె వెనకేముందంటే ఆయన వెనకేముందంటే ఏం వెనకేముందో ముందే ఉందో మనకెందుకు, వాళ్ళ మెట్లు ఎక్కొద్దు మన మెట్లేమి గుడ్లు ఎక్కొద్దు, పరిష్కారం వచ్చేసింది. చూడండి, ఓకేనా? ఎప్పుడైనా వివరంగా మాట్లాడదాంలే. ఈ రికార్డ్ చేయడం ఆ రోజు లేకుండా ఉన్నప్పుడు ఇంకొంచెం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే నాకు భయమేగా, కేసు పెడితే నేను ఎక్కడ తిరగను, నాకు ఓపిక లేదు, ఓకేనా? రెండు ఊరికే అన్నా బాబు, భయపడి ఇంకేం చేయను. ఆ రోజు భయపడలే, ఇవాళ భయపడ్డాకే ఉంది. రెండవది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావడానికి మరొక ఛాన్స్ కూడా ఉంది, చాలా ముఖ్యమైనది. అదేంటంటే శ్రమకి హార్మోన్స్కి సంబంధం ఉంటుందా? ఉంటుందండి. ఊరికే చిన్న ఉదాహరణ మాట వరుసగా చెప్తాను. కొంచెం కష్టపడ్డ రోజు త్వరగా నిద్రపోతాను చూడండి, ఒంటికి చెమట పట్టేట్టు ఏదో ఇంట్లో పని చేయాల్సి వస్తుంది ఎప్పుడో. ఆ రోజు పడుకుంటే శుభ్రంగా నిద్రపట్టుద్ది, ఎందుకంటే అలసిపోయామమ్మా నిద్రపోయాము అని. అంటే అలసిపోతే నిద్రపోవు, నీకు నిద్ర రావాలంటే నిద్ర హార్మోన్ రిలీజ్ కావాలి. నిద్ర హార్మోన్ రిలీజ్ కావాలంటే ఇక్కడ ఇంత బారులో చిన్నగా ఉండేటువంటి ఆ గ్రంథి పీనియల్ గ్లాండ్ పనిచేయాలి సరిగా, ఆరోగ్యంగా అది పనిచేసి దాంట్లోంచి మెలటోనిన్ ప్రొడక్ట్ అయితే, మెలనిన్ కాదండి, మెలనిన్ అంటే బ్లాక్ షేడ్ ఇచ్చి, మెలటోనిన్ ఉత్పత్తి అయితేనే నిద్ర వస్తుంది. అంటే శ్రమ చేస్తే నిద్ర వచ్చిందంటే శ్రమ చేసిన మనిషికి పీనియల్ గ్లాండ్ ఆరోగ్యంగా మారుతుంది, సరిగ్గా హార్మోన్ రిలీజ్ చేస్తుంది, శుభ్రంగా నిద్రపోతున్నాడు. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్కి శ్రమ చేయకపోవటానికి సంబంధం ఉందని తేలడంలా చిన్న ఉదాహరణ ద్వారా. కాబట్టి మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితేనంటే శ్రమ నుంచి పక్కకు వచ్చేమో చూసుకుంటే నేను ఇక్కడ కూడా చిన్న ఉదాహరణ ఒకటి చెప్పేసి మళ్ళీ వేరేది అంట కదా. ఏంటంటే పాప వెళితే నాకు ఎంత హాయిగా అనిపించిందో మనసు కట్టు చూసి. మా పాప కాదండి, వాళ్ళ పాప. ఎవరి పాప వాళ్ళకి బాగా అనిపిస్తే ఓకే, పక్కాళ్ళ పాప కూడా నాకు మంచిగా అనిపించింది. ఆ పాపను చూడగానే మనసులో ఎక్కడో తెలియని ఇష్టం, సంతోషం. పాప భలే ఉంది, ఎందుకు బొమ్మలాగా ఉంది, మంచిగా అందమైన బొమ్మలాగా ఉంది. ఆ పరికిణి వేసుకుని లేకపోతే వాళ్ళు అమ్మ వేసిన గౌన్ వేసుకుని అసలు ఎంత సంతోషంగా అనిపించిందో. అందుకే పసిపిల్లలు గులాబీ పూలు ఎంత అద్భుతంగా ఉంటారో సంతోషపడటానికి. ఇంట్లో పాప తిరుగుతుంటే ఎంతమంది అనరు, ఒక పాప ఇంట్లో తిరుగుతుంటే ఇల్లు కలకల్లాడుద్ది అంటారా లేదా? అట్లా ఎంత హాయిగానో అనిపిస్తుంది. కానీ పాపలు ఎలా అయ్యారంటే, ఒకప్పటి పాపలు మన తాతయ్య చూసిన పాపలు అయితే ఇట్లా ఉండరు, బొమ్మల్లాగా ఉండరు. వాళ్ళు అప్పుడు కూడా సంతోషపడి ఉంటారు, కానీ యాక్టివ్గా పనిచేయగలిగేట్టుగా ఉండుంటారు. కానీ ఇప్పుడు మనం చూసి మనం కూడా సంతోషపడుతున్న మన పాపలు ఎలా ఉన్నారంటే నిజంగా బొమ్మల్లాగే ఉన్నారు. కారణం మనమే, వాళ్ళని అనొద్దు, వాళ్ళని రైట్ మనకు లేదు, మనమే కారణం. ఏం చేసాం? కథలనీయం అంతే, ప్రేమతో కథలు తినండి, తిను, స్కూల్కి వెళ్ళు, తిను, స్కూల్కి వెళ్ళు, తిను, స్కూల్కి వెళ్ళు, తిను. కదలకుండా కుర్చీలో కూర్చొని, కదలకుండా ఇంట్లో కూర్చొని పిల్లలు ఏమైపోయారు? కొవ్వు పట్టి, సారీ పిల్లలు ఇనేమని అనుకుంటారు, కానీ నిజమే. ఎట్లా అయ్యారంటే నున్నగా రబ్బరు బొమ్మల్లాగా అయిపోతే వాళ్ళని చూసుకుని మా పాప బంగారు బొమ్మ, కొంచెం అటు వెళ్ళంటే అమ్మో వెళ్ళలేదు, ఆటోని పిలిచి ఆటో ఎక్కించే పంపిస్తానండి. సైకిల్తో వెళ్తుంది, సైకిల్ ఎక్కడ తొక్కుద్ది? మా పాప తొక్కలేదు, నడిచి వెళ్ళలేదు, సైకిల్ తొక్కలేదు, ఆటో కారులో అయిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్. ఎందుకు? మెన్సెస్ రావడం లేదు, వస్తేనేమో కడుపులు నొప్పితో గిలగలాడుతుంది. ఆమె నాకు ప్రాణం. ఆవిడకి నెబ్బుట్టి, ఆవిడ కాముగానే ఉంది, పడుకొని కాముగా ఉంటుంది. నాకు ఇక్కడ కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, తలకాయ నొప్పి వస్తుంది, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తున్నావు అక్కడ? ఆ పాప ఇక్కడ ఇబ్బంది పడుతుంటే వస్తున్నా, టైం అయింది వస్తున్నాను. ఇంకెక్కడ వస్తావురా? అక్కడ మూసేస్తారు పా. నరకం కదండి ఇది మనకి. ఇందాక మాట్లాడేటప్పుడు పాపం చూస్తే భలే అనిపించింది మనసులో అని సంతోషంగా మాట్లాడబోయా. ఇంకొంచెం లోతుకు పోయేసరికి ఏంటి సంతోషం ఇంకెక్కడ మిగిలింది మనకి? పిల్లల్ని చూసి సంతోషపడే రోజులు లేవు అనిపిస్తుంది. ఎక్కడుంది సమస్య అంటే శ్రమ నుంచి దూరం అయ్యాం. సాయిబాబాను చూడండి, ఆ సినిమాలో నాగార్జున చూడటం కాదు, ఒరిజినల్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. ఎతికి బ్లాక్ అండ్ వైట్లో ఎక్కడో చిన్న బిట్లు దొరుకుతాయి. మరి ఒరిజినల్లో మరి ఎవరికి ఎట్లా చేశారో కానీ మొత్తం చూడండి. శుభ్రంగా బక్కగా ఉంటాడు ఆయన, సింపుల్గా ఉంటాడు, బక్కగా ఉంటాడు, ఏదో అక్కడ కూర్చొని ఉన్నట్టు కనపడతా ఉంటాయి. కాదు, ఇప్పుడు ఆ కథ అంతా చదివి మనం సినిమా తీద్దామంటే కూడా ఏం తీయాలంటే మామూలుగా బక్కగా నాగార్జునే సెలెక్ట్ చేయాలి. రామారావు గారు అబ్బాయి పేరు ఏదో ఉంది, ఆయన్ని సెలెక్ట్ చేయడం కుదరదు. సాయిబాబా సినిమా తీయాలంటే నాగార్జునే సెలెక్ట్ చేయాలి. ఎన్టీ రామారావు కొడుకుని సెలెక్ట్ చేసి మనం సినిమా తీసుకోలేము. మంచి విషయాలనైనా రికార్డ్ చేసి పెడదామంటే పెట్టలేము.
ఎలా ఉండేవాళ్ళు? శుభ్రంగా ఎంత ఉండాలో అంతే, ఎంత ఉండాలో అంతే ఉండే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అంతే. అలా కాకుండా పేరిస్తే పాప అయినా అంతే, బాబు అయినా అంతే. అలా పేర్చేసాము. అందుకే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, దృష్టిలో పెట్టుకోండి. దానికి కారణాలు చాలా ఉన్నాయి, మనమే సరిచేయలేము. ఎందుకంటే చిన్నప్పుడు ఆడుకున్నాం, వాడికి ఆడుకునే ఛాన్స్ లేదు. ఇప్పుడు నరసింహరావు గారిని మీరు ఏం ఆడుకున్నారండి స్కూల్లో అంటే ఎన్ని చెప్తాడు అంటే నాకు తెలియదు, ఊరికే అంటున్నాను నేను. ఎందుకంటే నాకు కబడ్డీ గుర్తుంది, అంటే కింద పడితే మోకాలు దెబ్బ తగలటం గుర్తొస్తున్నాయి, మచ్చలయ్యాయి కదా. ఖోఖో గుర్తుంది, వాలీబాల్ గుర్తుంది. వాలీబాల్ దొరికిన వెళ్ళాలా, ఎందుకంటే ఇట్లా పెడితే సుర్రున్న అసలు మంట బుట్టిపోయింది, ఇరిగిపోయిన చేతులు అంటే. ఆ తర్వాత దాని జోలికెళ్ళా. నాకు సెటిల్ దొరికింది, నేను ఆ కాకు తెచ్చుకొని నేను మా ఫ్రెండ్ కలిసి ఆడుకున్నాం. అంతకంటే చిన్నప్పుడు అవి వదిలేయండి, గ్రామంలో జిల్లనగూల ఆడటం ఏదో సరే ఆడేవాళ్ళం. ఆటలో కూడా చెమట పట్టేదండి, తొక్కులు పిల్లలు ఉండేవి, ఒంటికాలం మీద ఎగురుకుంటూ ఆడుకునేవాళ్ళం. ఇట్లా అంటే చాలా గుర్తొస్తాయేమో, మీకు గుర్తొచ్చినా నేను కట్ చేస్తున్నాను, వదిలేస్తున్నా. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా, దస్తీ బిస్తీ అని ఎన్ని ఉండేవో. రాళ్ళు పెట్టుకొని 4 గీట్లు గీసి అసలు అది కుస్తీ పెట్టినట్టే ఉండేది. గోల గోల, పెద్దవాళ్ళంతా చుట్టూ చూస్తుండేవాళ్ళు, మనం ఆడుకుంటూ ఉండేవాళ్ళం. భలే ఉండేదండి. మన పిల్లలు ఆడుతున్నారా? గొప్ప. ఇప్పుడు నేను మాట్లాడి మేమైతే నువ్వు ఆడుకున్నావు రైట్ అయ్యా, నువ్వు ముసలాడు పోయావు, నీది అయిపోయింది, ఇంకా ఆట ఏంటి, చిన్నప్పుడు నాకేం చెప్పక. ఇప్పుడు నీ బాబు ఆడుకుంటున్నాడా, నీ పాప ఆడుకుంటుందా, నీ మనవరాలు ఆడుతుందా, నీ మనవడు ఆడుతున్నాడా, ఆడు కదా లైఫు. ముసలాడి రేపు రాలిపోయే ఆకుకేం వాల్యూ ఉందండి, చిగురించిన ఆ లేత కొమ్మకు కదా వాల్యూ ఉంది, అది కదా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆడుకునేట్టు చూడంటే తీసుకెళ్ళి స్కూల్లో చేర్పిస్తే బిల్డింగ్ తీసుకోవడం, స్కూల్ని బోర్డు పెడుతుంటే మనం ఏం చేయగలం? ఊరికే మాటలే ఇవి, ఊరికే పరిష్కారం లేని మాటలు. అరే గదులు 5 అంతస్తులు పెట్టి దానికి స్కూల్ని బోర్డు పెడితే అడుగు మెట్లెక్కి అదే ఎక్సర్సైజ్ ఏమో, ఇక లేదా బరువు మోస్తాడుగా అదే ఎక్సర్సైజ్ ఏమో, కూర్చుంటాడు అంతే. లేదా మనమే పట్టుకెళ్తే ఇంక పట్టుకెళ్తాం. ఎంత కష్టంగా ఉంది జీవితం. ఆడికి ఇబ్బంది రాదా? ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను అంటున్నాను, ఇది కట్ చేస్తాను, ముగిస్తాను ఇక్కడ. శ్రమ లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. శ్రమ ఉండేట్టు చూసుకోండి, మనకైనా అంతే, వాళ్ళకైనా అంతే. జబ్బులు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు పని చేయటం లేదేమో అని. అది కాదండి, జబ్బు ఎందుకు వస్తుంది, నాకు ఆయాసం వస్తుంది ఏంటంటే చెప్పమంటే పని అంటావు. ఆయాసం ఎందుకు వస్తుంది? బరువు ఎక్కువైపోయిందేమో. బరువు ఎందుకు ఎక్కువైపోయింది? లోపల తీసుకున్నది ఏది ఖర్చు పెట్టడం లేదేమో. వెయిట్ లాస్కి ఏం చేయాలి, దాంట్లో ప్రశ్న మేడం చదివింది పొద్దున. వెయిట్ ఎందుకు పెరిగాం, అది కదా ఇష్యూ. వెయిట్ ఎందుకు పెరిగాం? శ్రమ లేక. అదేంటండి అంటే అవును, ఇప్పుడు మానవుడికి వాళ్ళు ఇచ్చారుగా లిస్టు, దాన్ని చూస్తే మనిషికి, ఆరోగ్యకరమైన మనిషికి ఆహారం ఎంత కావాలి అంటే కొలత ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే మనిషికి 2000 క్యాలరీల ఎనర్జీ కావాలి. మనిషి కంటే నాలంటాడికి ఊరికే ఎక్కడైనా చూడడమును, ఇక్కడికి వచ్చి చూడకుండా ఒప్పచెప్పడం మైక్ ముందు. అది టీచర్ కావచ్చు కదా, అది లెక్చరర్ కావచ్చు కదా, అది ఇంకే కూర్చొని రాసే క్లర్క్ కావచ్చు కదా. ఇట్లాంటి వాళ్ళకి 2000 క్యాలరీల ఎనర్జీ సరిపోతుంది. లేదు ఇంకా కాస్త కష్టపడితే 2500 క్యాలరీల ఎనర్జీ సరిపోతుంది. కాదు పొలం వెళ్ళి కష్టపడితే 3000 క్యాలరీల ఎనర్జీ కావాలి. ఓహో అలాగా, దాన్ని బట్టి నేను అన్నం తింటాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2000 క్యాలరీలు అంటే ఎన్ని అన్నం ముద్దలు తినొచ్చు నేను? ఒక అన్నం ముద్దలో ఎన్ని క్యాలరీలు ఉంటుందో చూస్తే తెలిపోద్ది. 100 క్యాలరీలు ఉంటుంది ఒక అన్నం ముద్దలో. అంటే నాలాంటికైతే నేను పని చేయను కదా, నాకు కొంచెం యోగా అటు ఇటు కాళ్ళు చేతులు ఆడిస్తాను, అంతకంటే ఏం చేస్తున్నాను నేను. నాకెంత చాలు? 2000 క్యాలరీలు చాలు. అంటే 20 అన్నం ముద్దలు చాలు. 20 అన్నం ముద్దలు అంటే అమ్మో ఎక్కువే. అక్కడ 3 పూట్ల తినాలి. 3 భాగాలు చేయండి 20 అన్నం ముద్దల్ని. 7-7:30 వచ్చినాయి అంటే పూటకి 7 ముద్దలు తిని నేను లేచిపోవాలి. అది నాకు సరిపోయే ఫుడ్, నేను ఆరోగ్యంగా ఉంటాను. 7 తింటున్నానా? పొట్ట నిండిందా లేదా అనిపిస్తుంది తప్ప 7 ఉన్నాయా 6 ఉన్నాయా నేను ఎక్కడ లెక్క పెట్టా. ఇంకొంచెం టేస్ట్గా అమ్మ పెడితే ఇంకో ముద్ద ఎక్కువే తిన్నా. అన్నం అంతా అయిపోయి సరిపోయింది 2 ముద్ద తీసుకొని కూర్చుంటే నానా అని టిఫిన్ అని స్వీట్ తెచ్చింది, అది కూడా తిన్నా. ఇదంతా ఎక్సెసే కదా కొంచెం. ఎంత అంటే 100 క్యాలరీలు కావాల్సిన దగ్గర నేను 110 క్యాలరీలు తిన్నాను అనుకుంటాను. నేను 100 క్యాలరీలు ఖర్చు పెట్టాను. చెయ్యి ఊపేవు, మాట్లాడో, రాసో ఖర్చు పెట్టాను. మరి 10 క్యాలరీలు ఖర్చు పెట్టలా. అవి ఏమైతాయి? గాలిలోకి వెళ్తాయా? వెళ్ళవు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆక్సిజన్తో కలిసి ప్యాంక్రియా, అది మైటోకాండ్రియాలో విచ్ఛిన్నమై ఎనర్జీ ఏటీపీలుగా మారిన తర్వాత ఏటీపీలు ఖర్చు అయితే లేకపోతే ఏమైతాయి? కన్వర్ట్ అవుతాయి. ఎలా కన్వర్ట్ అవుతాయి? గ్లిజరాల్గా, ఫ్యాటీ యాసిడ్గా కన్వర్ట్ అయ్యి 2 కలిసి కొవ్వు కణంగా మరి ఎక్కడో చోట స్టోర్ అవుతాయి. ఎక్కడైతే? నాకైతే పొట్టకైతే, తనకైతే తొళ్ళ అయితే, లేకపోతే బ్యాక్ అయితే, ఎక్కడో చోట కుదిరిన దగ్గర అవుతాయి. ఇదే కదా వెయిట్ అంటే.
అంటే ఎలా వెయిట్ వస్తుందో తెలవట్లేదండి. ఎలా వెయిట్ వస్తుందో తెలవట్లేదండి. అది గాలి కాదు. తింటే వెయిట్ వస్తుంది. తింటే వెయిట్ వస్తుంది అంటే తినొద్దంటే ఎట్లాగండి? తినొద్దంట్లా, కష్టపడు. ఏం కష్టపడమంటావు? మా నాన్నేమో తీసుకెళ్ళి ఎంపీసీ అన్నాడు, ఇంజనీర్ అవుతామన్నాడు. ఏదో అయ్యాను. ఇప్పుడు ఇంజనీర్ అంటే ఏంటంటే నేను ప్రాజెక్టులు కూడా, అప్పుడు ఇంజనీర్ అయితే నాగార్జున సాగర్ అనేవాడు మా నాన్న. ఇప్పుడు ఇంజనీర్ అయితే తీసుకొచ్చి ఒక ఏదో ముందు పెట్టి డబ్బా రేకులు ప్లాస్టిక్ మూతలు అన్నీ కూర్చున్నట్టు పెట్టి అవి కొట్టమంటున్నారు. ఆ ప్లాస్టిక్ అన్ని ఇట్లా 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 ఏళ్లతో కొడితే ఇంజనీర్ అని నాకు అప్పుడు తెలియదు. ఇంజనీర్ అంటే నేను బ్రిడ్జిలు కడతానేమో, దేశాన్ని ఉద్ధరిస్తానేమో అనుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్. అంత సాఫ్ట్గా ఉంటే ఆరోగ్యం రాదు, హార్డ్వేర్ అవ్వాలి. నీ అరిచేతి కొంచెం గట్టిగా ఉందనుకో, హార్డ్వేరే ఇది. నువ్వు సాఫ్ట్వేర్ పని చేసినా బాధలేదు, ఇది హార్డ్వేర్. అలా కాకుండా ఇది సాఫ్ట్వేర్ అనుకో, జబ్బులు వస్తాయి. చూడండి, అంటే జీవన విధానం ఇలా వెయిట్ గెయిన్కి కారణం అవుతుందో చూడండి. నేను బరువు తగ్గాలంటే ఏం చేయాలని యోగాకి వెళ్తున్నానండి సార్ దగ్గరికి. ఆయన తగ్గట్లేదు సార్, పోయినప్పుడు కొంచెం పర్వాలేదు కానీ తేలిగ్గా ఉంటుందో కానీ పెద్దగా బరువు తగ్గట్లేదని. అంటే నీ సోర్స్ రిజర్వ్స్ అన్నీ ఖర్చు పెట్టేంత శ్రమ యోగాలో చేయించాలంటే మాటలా? 3 గంటలు రోజుకు చేయించాలి నీతో. నువ్వు అక్కడికి వచ్చి చేసేదంతా గంటలో కాస్త చెమట వచ్చేదిగా చేసేది అర్ధగంట, మిగతాదంతా మెడిటేషను ప్రాణాయామం ఇట్లనే సరిపోయింది. అక్కడ కరిగిపోవట్లేదండి అంటే కాదు. కరగాలంటే ఏం జరగాలంటే ఇక్కడ ఒక రిధం ఉంది బాడీకి. ఏంటి ఆ రిధం అంటే, ఎప్పుడైతే నువ్వు జేబులో డబ్బులు లేకుండా చేసుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా చెయ్యి పర్సులో ఉన్న ఏటీఎం కార్డు వైపు వెళ్తుంది. అప్పుడు కానీ లోపల ఉన్నాయి బయటికి తీయదు. అలా కాకుండా జేబులోనే డబ్బులు పెట్టుకోవడం మొదలెట్టిన తర్వాత ఏటీఎం కార్డు ఉట్టిగే ఉంటుంది. రిజర్వ్ సోర్స్లోంచి పైసా కూడా తీయం. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఇచ్చే క్యాలరీస్ని తగ్గించేసాయి. బాడీకి తగ్గించడానికి ఒక మంచి టెక్నిక్ ఉంది. ఏమిటదంటే, థైరాయిడ్ వాళ్ళు కూడా ఈ వెయిట్ లాస్ ఫాలో అయ్యి తగ్గించేసుకోవచ్చమ్మా. ఏం చేయాలంటే, మార్నింగ్ ఈవినింగు ఉడికించని ఆహారాలని ఫుడ్గా తీసుకొని మధ్యాహ్నం ఉడికించింది తీసుకోండి. ఎంత? ఒక 3 నెలలు. అంత కష్టం మేము చేయలేమనుకుంటే పోనీ నైట్ ఉడికించకుండా తిని మార్నింగ్ మధ్యాహ్నం తినే ఆహారాల్లో 50% అబోవ్ కూరగాయలు ఉండేలాగా చూసుకోండి. ఉడికించిన కూరల రూపంలో చాలా తింటాం కదా, అలా బియ్యం తగ్గించేసి అన్నం తగ్గించేసి కేజీ తినండి. కానీ 3/4 కేజీ అన్నము 1/4 కేజీ కూర కాకుండా 1/2 కేజీ కూర 1/2 కేజీ అన్నంలాగా మార్చేయండి. క్యాలరీస్ తగ్గిపోతాయి కదా. అలా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా ఆపేసరికి బాడీ ఏం చేస్తుందంటే రిస్క్ పడుతుంది. ఒక వారం రోజులు బాధ పెడుతుంది మిమ్మల్ని. వారం తర్వాత ఏం చేస్తుందంటే, ఈయన పెట్టేట్టుగా లేడు, ఈవిడ మంచిది కాదు పెట్టట్లేదని దాచుకున్న సోర్స్లోంచి తీసి ఖర్చు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు బాడీకి ఎనర్జీ వస్తుంది, వెయిట్ తగ్గుతుంటాం. తినకపోయినా చాలా యాక్టివ్గా ఉంటున్నానండి నేను అని మాట్లాడటం మొదలెడతాం. కానీ వారం రోజులు ఏం మాట్లాడతాం? అసలు తిండి లేదు, ఆయన నమ్మి చేస్తే పొద్దున్న తినొద్దు రాత్రి తినొద్దు అంటే కళ్ళు తిరుగుతున్నాయి. వారం తర్వాత ఎట్లా ఉంటుంది? ఫుల్ యాక్టివ్గా ఎనర్జీగా మారిపోతాం. యోగాకి వెళితే అంతకుముందు ఇక్కడ దాకే ఉంది, అది అందట్లా. ఇప్పుడు ఇంకొస్త అందుద్ది. ఇంకో నెల గడిస్తే బొట్టు నెల కూడా ఈజీగా అందుతుందండి. ఎప్పుడు? ఈ ముడతలన్నీ పోతాయి. ఎప్పుడు పోతాయి? అది తీసుకోవటం మొదలెడితే. ఎప్పుడు తీసుకుంటుంది? నువ్వు ఈయటం మానేస్తే ఎట్లా లోపల అలవాటు అయ్యేది. రాజు అనగానే కుక్క పరిగెత్తుకొచ్చింది, టామీ అనగానే కుక్క పరిగెత్తుకొచ్చింది లాగా టైంకి ఆహారం అలవాటు చేయడం వల్ల యాసిడ్స్ ఫామ్ అయిపోయి ఆకలిస్తుంటుంది. అది ఇబ్బంది. దాన్ని సాటిస్ఫై చేయడం ఎలా అంటే, మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి మిగతా అన్ని ఇచ్చేయండి, ఫుడ్ మానేయద్దు. అసలు ఇంకో పని చేయండి, ఉడికించిన కూరగాయలే మంచిగా రకరకాల 5-6 రకాలు ఇడ్లీ పాత్రలో పెట్టి మంచిగా ఉడికిచ్చేసి తెచ్చి ప్లేట్లో పెట్టుకొని వాటిని తినే ప్రయత్నం చేయండి. నంచుకోవడానికి ఏదైనా పెట్టుకొని పక్కన, అంటే టేస్ట్ లేకపోతే లోనికి ఎక్కదంటారేమో అని నంచుకోవడానికి ఏదైనా పెట్టుకోండి. ఎంత నంచుకుంటారో 1 స్పూను 2 స్పూన్లు ఈ మొత్తం తినేసేయండి. భలేగా పొట్ట నిండిపోయింది. ఏమండి? నంచుకోవడం అంటే శుభ్రంగా ఉండేది నంచుకోండి, శుభ్రంగా అంటే ఆరోగ్యంగా ఉండేది నంచుకోండి. ఏమైంది? పిల్లలకి ఊరికే నాకు దోచి నేను చెప్తాను. తేనె పక్కన పెట్టుకోండి, కట్ చేసి ఉడికించిన క్యారెట్ ముక్కని ఇలా తేనెలో ఊరికి ఇలా ముంచండి అని నవ్వులేయండి. ఇదేదో టేస్ట్, అసలు ఆ టేస్ట్ వెళ్ళిపోలా, ఊరికే అంటున్నా. అలా కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించేయగలిగితే మీ వెయిట్ లాస్ అయిపోతుంటే ఆ థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్ కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఇక్కడే యాడ్ చేస్తాను. ఏంటి? ఫ్యాటీ లివర్. ఇప్పుడు అది పెద్ద సమస్యగా ఉంది. ఫ్యాటీ లివర్
ఫ్యాటీ లివర్ అంటున్నారు, గ్రేడ్ 1 అంటున్నారు, గ్రేడ్ 2 అంటున్నారు, గ్రేడ్ 3 అంటున్నారు, గ్రేడ్ 3 అయితే సీరియస్ అంటున్నారు. ఇబ్బంది అవుతుంది. అదే క్రానిక్గా అలాగే ఉంటే ఏమంటాము, లివర్ రాయిలాగా గడ్డగట్టిపోయేటువంటి ప్రాబ్లం కూడా ఇది మూలం అవుతుంది అంటున్నారు. సిరోసిస్ అంటారు కదా, ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళే సీరియస్ ప్రాబ్లం కారణం ఇది బేస్ అవుతుంది అంటున్నారు. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది ప్రశ్న. అంటే లివర్ డ్యూటీల్లో ఫ్యాట్ని వివిధ అవయవాలకు పంపటం ఎలాంటిదో, అలాగే కొంత ఫ్యాట్ని రిజర్వ్ సోర్స్గా దాంట్లో ఉంచుకోవడం కూడా దాని డ్యూటీల్లో ఒకటి. ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, అంటే తినకుండా రిస్క్ పడుతున్నప్పుడు అది ఖర్చు పెట్టి బతికిస్తుంది మనల్ని. అన్నం తినకుండా వారం రోజులు ఉంటాం కదా. పొట్టి శ్రీరాములు గారు 51 రోజులు ఉండలా మాట. అలా ఎలా ఉండగలిగారు? లివర్లో ఉన్న ఫ్యాట్ అంతా అది జీవనక్రియలకు వాడింది, అలా ఉంచుద్ది. కానీ శక్తికి మించిన ఫ్యాట్ మనం ఇస్తున్నప్పుడు అది తొడల్లోకో పొట్టలోకో బ్యాక్ సీట్లోకో పంపిస్తూనే, చర్మం కింద పొరలుగా పంపిస్తూనే ఇంకా ఎక్సెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే పంపలేక అదే లోపల ఉంచేసుకుంటుంది.